So what did we learn in our previous session? We learn about concept of synchronizing, bro. Okay, in synchronization, how many types of synchronization are available? 2 types, implicit and explicit. Okay, how to implement implicit wait? It's automatic setting of time. Default way. Okay. And which is Default గా set applicable. చేస్తున్నాం. ఎక్కడ సెట్ చేస్తున్నాం అది? Driver. ఎలా set? చెప్పండి. డ్రైవర్ లెవెల్లో యూజ్ చేస్తాం. డ్రైవర్ లెవెల్లో సెట్ చేస్తాం ఇంప్లిసిట్ వెయిట్. ప్రతి ఎలిమెంట్ కి అది అప్లై అవుతుంది. The command or the syntax for implicit wait is driver.manage.timeouts.implicitly wait. Implicitly expressed. That implicitly wait is going to take 2 units. One is amount, I mean the value of Value of time the you want time. to wait, and then time units. Time unit. Okay, so those are the 2 things that we have seen Yes, for sir. implicitly wait. In implicitly wait, we have 3 different types. One is implicitly wait, the other one is page load timeout, and the other one is set script timeout. Set. So those are the 3 things that we have seen yesterday, and also we have seen in under explicit wait we have seen WebDriver wait. WebDriver wait. So in WebDriver wait we have seen 2 conditions. One is the inbuilt conditions, expected conditions class, which was already given by Selenium. And then if you want to write your own function, we have seen how to write our own function as well, right? Yeah. So we have seen both of these things. Now మనకు నేను ఇంకొక ఎర్రర్ కూడా మనం ఇది రన్ చేస్తున్నప్పుడు టైం అవుట్ అయిపోయిన తర్వాత మనకు ఒక ఎక్సెప్షన్ వచ్చింది, గుర్తుందా? ఎక్సెప్షన్ లో మనకు ఒక స్టేట్మెంట్ ఉంది కదా, ట్రైడ్ ఫర్ 20 seconds for every 500 milliseconds. Yeah. Yes. ఓకే, సో ఫర్ ఎవ్రీ 500 milliseconds అది చెక్ చేసుకుంటే, సో కొన్ని సిచ్యువేషన్స్ లో ఫర్ సపోజ్ ఇప్పుడు ఆరెంజ్ హెచ్ఆర్ఎం కానీ లేకపోతే వేరే ఏదో ఉంది, మనకి ఆరెంజ్ హెచ్ఆర్ఎం తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. లెట్ us go there. ఆరెంజ్ హెచ్ఆర్ఎం ఇప్పుడు ఈ పేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎంప్లాయీ లిస్ట్, నేను ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ లిస్ట్ రావడం అంటే ఇప్పుడు అంటే వెంటనే వచ్చేసింది. నేను అది క్లిక్ చేసిన తర్వాత నాకు ఈ లిస్ట్ రావడానికి ఒక 10 minutes టైం పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక 10 minutes టైం పడుతుంది అనుకున్నప్పుడు ఎవ్రీ హాఫ్ సెకండ్ కి చెక్ చేయడం అవసరమా? Okay. Not No, needed, right? Not needed. Yeah. That is unnecessary verification, right? For every half second. నాకు క్లియర్ గా తెలుసు అది 2 minutes పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్, అది 2 minutes పడుతుంది. Then do I need to check for every half second? No. మరి వెబ్ డ్రైవర్ వేట్ లో మనకు ఆ ఫీజిబిలిటీ ఉందా? నాకు ఇది హాఫ్ సెకండ్ కి చెక్ చేయొద్దు, కొంచెం ఎక్స్ట్రా టైం చెక్ చేయాలి అని ఏదైనా ఆప్షన్ ఉందా? నో, ఓన్లీ రెండే పారామీటర్స్, డ్రైవర్ ఇది, అంటే జనరల్ గా మనం వాడేది ఇదే. ఓకే, అండ్ వెబ్ డ్రైవర్ వెయిట్ లో ఇంకా వేరే 2 మెథడ్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు అది చెప్తే మీకు ఫ్లూయెంట్ వెయిట్ గురించి అర్థం కాదు. సో దట్ ఈస్ వై ఐఎమ్ స్కిప్పింగ్ దోస్ ఎక్స్ట్రా 2 things. ఓకే, సో ఇప్పుడు ఈ హాఫ్ సెకండ్ అంటే 500 milliseconds కాకుండా నా ఇష్టం వచ్చినంత టైం తర్వాత నేను దాన్ని చెక్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి, డిఫాల్ట్ గా 20 seconds, ఇక్కడ మనం ఇచ్చిన టైం ఒకటే అది కన్సిడర్ చేసుకుంటుంది. ఈ టైం వరకు ఎవ్రీ హాఫ్ సెకండ్ అది చెక్ చేసుకుంటూ వస్తుంది, కానీ మనకు హాఫ్ సెకండ్ కి చెక్ అవ్వద్దు కదా. Yes, bro. No need. సో ఇన్ దోస్ సిచ్యుయేషన్స్ మనము ఫ్లూయెంట్ వెయిట్ వాడుకుంటాం. ఎందుకు అంటే ఫ్లూయెంట్ వెయిట్ గివ్స్ us some more control over the synchronization. ఈ కండిషన్స్ తో పాటు ఈ కండిషన్ అనేది ఒకటి వాడుకుంటున్నాం, అది కాకుండా ఇక్కడ we have few more options. ఓకే, ఈ ఫ్లూయెంట్ వెయిట్ లో దీనికి ఎప్పుడెప్పుడు చెక్ చేయాలి, 1 minute కి చెక్ చేయాలన్నా, 30 seconds కి చెక్ చేయాలన్నా, లేకపోతే నార్మల్ గా ఎవ్రీ హాఫ్ సెకండ్ కి చెక్ చేయాలా, మన ఇష్టం, అది మనం సెట్ చేసుకోవచ్చు, మన కంట్రోల్లో ఉంటుంది. when we know that it is definitely going to take 2 minutes, it is waste of checking. See, for example, every half second ki check చేస్తుంది అనుకోండి, 1 minute ki 60 seconds, అంటే 1 minute లో 120 times చెక్ చేస్తుంది, అది అవునా? Yes, every sir. half second అంటే Yeah. అదే 2 minutes అంటే 240 times చెక్ 240. చేస్తుంది. కానీ మనం 30 seconds కి ఒకసారి చెక్ చేస్తున్నాం అనుకోండి, ఎన్నిసార్లు చెక్ చేస్తుంది?
Only 4 times. 4 times. So we are reducing the burden. కదా వెయిట్ చేయమంటున్నాం, వెయిట్ చేసిన తర్వాత 30 seconds తర్వాత చెక్ చేయమంటున్నాం. సో వీఆర్ రెడ్యూసింగ్ ద బర్డెన్ టు అవర్ సిస్టమ్. కంటిన్యూస్ గా చెక్ చేయకుండా ఒక 30 seconds వెయిట్ చేసి 30 seconds తర్వాత చెక్ చేస్తుంది, అంతే కదా. సో దట్ విల్ రెడ్యూస్ అ బర్డెన్ అండ్ ఆఫ్ కోర్స్ దానికి దీనికి ఏం తేడా లేదు. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ ఇట్ విల్ రెడ్యూస్ అ లిటిల్ burden on our processor. Instead of checking every half second, it will check for 30 seconds at least. 30 seconds ane kada, I'm just giving an example. If you want to check after every 2 minutes, you can do that. Okay, so that is the basic difference between WebDriver weight and fluent weight. Fluent weight is another explicit weight conditions. Understood? So let us create concept ardhamainda. Yes, sir. Okay, super. Now let us create another class over here, C12, and let us see the example for fluent. C12 underscore organization underscore right here, and then copy these common things. That's common కదా ఇంకా. All others have closed. ఇక్కడ వరకు కామన్. బ్రౌజర్ ఓపెన్ చేయడం, బ్రౌజర్ నుంచి RNHRM కి వెళ్ళడం, RNHRM ని మాక్సిమైజ్ చేయడం, ఆ తర్వాత ఇది దేనికోసం మనం ఈ హింట్ టెక్స్ట్ డిసేబుల్ అయ్యేంత వరకు వాడుకున్నాం కదా మనం నిన్న. అది హింట్ టెక్స్ట్ మాయమయ్యేంత వరకు వెయిట్ చేయమని అంటాం. ఇదే ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఫ్లూయెంట్ వేట్ తో చూద్దాం. ఓకే, ఫ్లూయెంట్ వేట్ లో 2 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అందులో ఒకటి ఓల్డ్, ఒకటి న్యూ. లెట్ us see. Fluent weight. Fluent weight. So fluent weight is another class. You see here fluent weight, which is from org.openqa.cylinder.subcode.py. Yes. Creating an object for this fluent weight. Okay. Fluent weight. So I'll mark it as FL weight. Normal ga real time lo aithe దీన్ని కూడా weight object కి assign చేసుకుంటాము. But let us to make it difference. Normal WebDriver weight ki fluent weight ki difference undadaniki ఇక్కడ weight అని పెట్టా, ఇక్కడ FL weight అని పెట్టా అంతే. Just our naming convention. New fluent weight. Okay. New fluent weight. Here I have to pass the driver. Okay, I am passing the driver. Now I am passing the driver. Here, did I give any time how much time it should wait? No. No. To give that wait time and then when to check all those things, we have 3 different conditions. We can do 3 modifications on this fluent weight. That is, if you keep this, you see here with timeout, a method of with timeout. Yes, sir. With timeout, how much time it want to wait? It has to wait 20 seconds. Okay, and then what is this 20 seconds, right? Time unit dot seconds. Second. This is the oldest way. Fluent weight. Oldest way. If you see here, the method ki strike off ayi vastundi chusara. Yes, bro. ఎందుకంటే ఇది ఓల్డ్ వే, ఇది డిప్రికేటెడ్ అంటే ఇంకెవరు వాడకండి, ఫ్యూచర్ లో మేము దీన్ని తీసేస్తాము అని దాని మీనింగ్. Okay. బట్ ఉన్నన్ని రోజులు కావాలి అంటే మనం వాడుకోవచ్చు, దానిలో ఏం ప్రాబ్లం లేదు. బట్ మీకు ఇది ఎందుకు చెప్తున్నాను, నేను ఆల్రెడీ న్యూ వే ఉంది కానీ ఓల్డ్ వే ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనం ఏదైనా ఎగ్జామ్స్ రాసినప్పుడు లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్స్ లో క్వశ్చన్ ఇచ్చి దీనిలో ఏది రాంగ్ ఉంది కనుక్కోమన్నప్పుడు మనం చెప్పగలగాలి ఇది కరెక్టా కాదా అని. సో దట్ ఈస్ వై ఐఎమ్ షోయింగ్ ద ఓల్డ్ వే ఆల్సో. ఓకే, సో టైమ్ అవుట్. ఓకే, టైమ్ అవుట్ 20 seconds. మరి WebDriver weight కి దీనికి డిఫరెన్స్ ఏముంది? 20 seconds కదా. ఏం చెప్పాను ఫ్లూయెంట్ weight లో? We can change the duration of checking.
అక్కడ ఎవ్రీ హాఫ్ సెకండ్ కి చెక్ అయింది. ఇక్కడ నాకు ఎవ్రీ హాఫ్ సెకండ్ కి చెక్ అవ్వద్దు. ఐ సెడ్ ఓకే ఇది 20 seconds కాకుండా ఐ విల్ డు 120 seconds లైక్ 2 minutes ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే 120 అంటే చాలా ఎక్కువ. I'll make it 60 seconds. It's okay. 1 minute we can wait for this. 60 seconds. Now, I don't want to check for every half second. Drop so we don't want to check for every half second. Kada? FL weight lo manaki inka methods unnai. You see this polling every. Yes, bro. Yes, ఈ sir. పోలింగ్ ఎవ్రీ మెథడ్ వాడి ఈ పోలింగ్ ఎవ్రీ నాకు ఎప్పుడెప్పుడు చెక్ చేయాలి? ఫస్ట్ ది 60 seconds నాకు ఎవ్రీ 10 seconds చెక్ చేయాలి. Okay. Okay. Time. Time. Dot. Seconds. అంటే అక్కడ మనకి ఏమైంది వెబ్ డ్రైవర్ వెయిట్ లో ఇక్కడ మనం టైం ఒకటే ఇచ్చినాం ఎంతసేపు వెయిట్ చేయాలి అని. సో అప్పుడు ఏమైంది ఇది ఎవ్రీ హాఫ్ సెకండ్ కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్లూయెంట్ వెయిట్ కి వచ్చేసరికి మనమే ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఎంతసేపు టైం వెయిట్ చేయాలి అనేది 60 seconds. దిస్ ఇస్ కామన్. ఓకే కానీ ఎప్పుడెప్పుడు చెక్ చేయాలి? అక్కడైతే హాఫ్ సెకండ్ ఒకసారి, ఇక్కడ 10 seconds. ఎవ్రీ 10 seconds. ఎందుకంటే నాకు తెలుసు మినిమం 10 seconds టైం పడుతుంది అది లోడ్ అవ్వడానికి. సో మినిమం 10 seconds టైం పడుతుంది అన్నప్పుడు ఎవ్రీ 1 second కో హాఫ్ సెకండ్ కో చెక్ చేస్తే వేస్ట్ కదా. See for example, if you want to travel from Hyderabad to Vijayawada or Vijayawada to Hyderabad, మీకు హైదరాబాద్ నుంచి విజయవాడకు రావడానికి ఫర్ సపోజ్ ఒక 8 hours పడుతుంది అనుకుందాం బస్ జర్నీ. 8 hours పడుతుంది అని తెలిసినప్పుడు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి వెళ్ళి వాళ్ళని అడుగుతారా ఇంకెప్పుడు వస్తుంది హైదరాబాద్, ఇంకెప్పుడు వస్తుంది హైదరాబాద్ అని? No. No. రైట్. అదే 8 hours అని చెప్పిండు వాడు. సో 8 hours వెయిట్ చేసి 8 hours తర్వాత అడిగితే ఇంకెంత టైం ఉంది అని. ఈజ్ ఇట్ మీనింగ్ఫుల్ ఆర్ నాట్? యు అండర్స్టాండ్ రైట్? సిచ్యువేషన్ అర్థమైంది కదా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని. Yes, sir. Yes, sir. So here instead of checking for every half second we are checking after 10 10 seconds. seconds because we are already aware that it will minimum take 10 seconds. Okay. Okay, and దీంట్లో ఇంకొక ఎక్స్ట్రా ఆపరేషన్ కూడా మనం చేసుకోవచ్చు. ఆ ఎక్స్ట్రా ఆపరేషన్ ఏంటి అంటే ఇగ్నోరింగ్. ఈ ఇగ్నోరింగ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏం చేస్తుంది, ఇది 20 seconds వరకు వెయిట్ చేస్తుంది, 20 seconds తర్వాత ఎక్సెప్షన్ త్రో చేస్తుంది కదా. Yes, sir. అలా అంటే 20 seconds ఎవ్రీ హాఫ్ సెకండ్ కి చెక్ చేసింది. ఒక హాఫ్ సెకండ్ కి దొరకకపోతే ఎక్సెప్షన్ రావాలి కదా. వచ్చిందా? రాలేదు. 20 seconds వెయిట్ చేసి 20 seconds తర్వాత కూడా రాకపోతే అప్పుడు ఎక్సెప్షన్ వచ్చింది. Yes, sir. సేమ్ వే ఇక్కడ ఫ్లూయెంట్ వెయిట్ కూడా మనం 60 seconds వెయిట్ చేయమన్నాం, ఎవ్రీ 10 seconds చెక్ చేయమన్నాం. అంటే ప్రతి 10 seconds చెక్ చేసినప్పుడు లేదు 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 అని ఎక్సెప్షన్ వస్తుంది కదా. Yes, bro. దాన్ని హోల్డ్ చేయాలి కదా మనం ఆ ఎక్సెప్షన్ రాకుండా. దానికోసం ఈ ఇగ్నోరింగ్ Exception. Exception. Class. That's it. So this is the fluent weight object. ఈ fluent weight ని మనం ఇలా రెడీ చేసుకుంటాం. This is a fluent weight. దానికి 60 seconds time out and we are checking for every 10 seconds and we are ignoring all the exceptions in between this duration. ఈ డ్యూరేషన్ లో ఏదైనా ఎక్సెప్షన్ రానివ్వండి మనం దాన్ని ఇగ్నోర్ చేస్తాం. It will throw the exception only after the 60 seconds of duration. Okay. So ఇక్కడ మనం ఎన్ని లైన్స్ లో రాసాం చూడండి, 2 lines. 2 Right? lines. బట్ ఇప్పుడు ఈ ఒక్క లైన్ రాయడానికి మనం అక్కడ 4 lines రాస్తాం కదా. బట్ నెంబర్ ఆఫ్ లైన్స్ ప్రాబ్లం కాదు, బట్ వి ఆర్ ఏబుల్ టు కస్టమైజ్ దిస్ రైట్. మనకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకున్నాక. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ ఎక్సెప్షన్ అనేది మనకి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో అందుకని నేను జనరిక్ ఎక్సెప్షన్ డాట్ క్లాస్ రాసాను. మీరు ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ ని ఇగ్నోర్ చేయాలి అనుకుంటే ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ కూడా ఇగ్నోర్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మనకి ఇది ఉంది కదా వెయిట్ అంటిల్ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్. సేమ్ కండిషన్స్ ఈ ఫ్లూయెంట్ వెయిట్ లో కూడా ఉంటాయి. డాట్ until you see
until, and then inside this you can use the same expected conditions. Expected conditions dot attribute contains, you see, is it same? మీకు Yes, sir. నార్మల్ వెబ్ డ్రైవర్ వెయిట్ కి ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ లో ఏమేమి మెథడ్స్ అయితే ఉన్నాయో ఫ్లూయెంట్ వెయిట్ లో కూడా అన్ని ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ ఉంటాయి, తేడా ఏముండదు ఎక్కడ కూడా. ఓకే, సో లెట్ us యూజ్ ది సేమ్ కండిషన్. ఓకే, attribute contains. Okay, now this is there. Now let me run this. తర్వాత ఓకే మళ్ళీ టూ ఎగ్జాంపుల్స్ చూపించాలి కాబట్టి so on the element time. ఓకే, టైమ్ అవుట్ కంటే ముందే ఎలిమెంట్ ఫైండ్ అయినప్పుడే ఇది రన్ అవుతుంది. టైమ్ అవుట్ అయింది అనుకోండి, ఎక్సెప్షన్ ఇక్కడే వచ్చేస్తుంది కదా. So let us see that whether it is completing the execution or not. Let me run this. అర్థమైందా ఫ్లూయెంట్ వెయిట్? Yes, sir. Is waiting for the element. చూడండి ఇక్కడ ఇంకా రన్నింగ్ లోనే ఉంది. ఓకే, నౌ ఐ విల్ గో అండ్ క్లిక్ హియర్. ఇక్కడ చూడండి అయిపోయిందా? ఫౌండ్ ది ఎలిమెంట్ బిఫోర్ టైమ్ అవుట్. Yes. నౌ ఇప్పుడు నేనేం టచ్ చేయను. ఓకే, ఐ విల్ రన్ ఇట్ అగైన్. I'll close this. I'll run it again. I won't touch it because నేను ఇక్కడ ఏం క్లిక్ చేయట్లేదు, క్లిక్ ఆపరేషన్ చేయట్లేదు కాబట్టి ఈ స్టైల్ మారదు, రైట్? సో ఇట్ విల్ వెయిట్ ఫర్ 60 seconds for this to happen. Let me run. Let us wait for 1 minute so that we can see here what happened. How much time it waited? Did it check for every half second or did it check for every 10 seconds? Let us wait here. ప్రాక్టీస్ చేస్తున్నారా? హలో, గైస్ ఓకే, మరి ప్రోగ్రామ్స్ ఎవరు అప్లోడ్ చేయట్లేదు? All right, now you see the exception is here after 1 minute. And what is that exception? It is a timeout exception, you see, right? Okay, what is the timeout expected condition field? What is our expected condition? The expected condition is to hide this text. Okay, let us see what happened to it. Enduku fail ayindi? Waiting for the value to contain display null, కానీ అవ్వలేదు. కరెంట్ వాల్యూ ఏముంది? నల్, ఎందుకంటే అక్కడ ఏం లేదు కాబట్టి, డిస్ప్లే హైడ్ అవ్వలేదు కాబట్టి. Now you see, what is it saying? Tried for 60 seconds. Tried for 60 seconds. Agree? మనం ఇచ్చింది 60 seconds కదా? మాట్లాడండి. Yes, sir. విత్ 10,000 milliseconds ఇంటర్వల్. ఇందాకేముండే పాతది వెబ్ డ్రైవర్ వెయిట్ అయితే 500 milliseconds. 500. మరి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 10,000. 10,000. So how come this 10,000 came? Because of this 10. Because it's 10. Per second we have 1000 milliseconds. 10 seconds అంటే 10,000 milliseconds, అంతేనా? Yes, sir. సో ఇప్పుడు ఎన్ని సెకండ్స్ తర్వాత చెక్ చేసినట్టు ఇది? ఫర్ ఎవ్రీ 10 seconds ఇట్ వెరిఫైడ్, అవునా? Yes, sir. సో ప్రతి 10 seconds కి వెరిఫై చేసుకుంది, 60 seconds దాకా వెరిఫై చేసింది, అంటే 6 times వెరిఫై చేసింది. 6 times వెరిఫై చేసిన తర్వాత దానికి దొరకకపోతే అప్పుడు we got this exception. Exception. Understood? Yeah.
Yes, sir. So this is about fluent way, basic. Okay, now this is the oldest way. మరి ఇది ఓల్డెస్ట్ వే అన్నా కదా, మరి న్యూయెస్ట్ వే ఏంటి, లేటెస్ట్ వే ఏంటి? ఇదే కోడ్, మనం వేరే తేడా ఏం రాయము, సేమ్ కోడ్, సేమ్ టైప్ ఆఫ్ కోడ్. ఓకే, సి // fluent weight new method. Okay, old way, new method. And then again I have to create another object with this fluent weight ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా. Or okay, I can comment this. Okay, ఇదే ఫ్లూయెంట్ weight నేను వాడుకోవచ్చు. ఎందుకులేండి కన్ఫ్యూజన్, మీకు మళ్ళీ ప్రాక్టీస్ అప్పుడు ఇబ్బంది అవుతుందేమో. Let me do it like this. I'll create another object for you, not an issue for me. Okay, I'll say FL weight 2. Okay. Now FL weight 2 dot విత్ టైమ్ అవుట్. ఇక్కడ చూడండి, ఇంటెలిజెన్స్ లో చూస్తే ఇక్కడ ఒకటి విత్ టైమ్ అవుట్, ఈ లైన్ కనిపిస్తుంది ఈ సర్కిల్ పైన మీకు కొట్టేసినట్టు. Yes. That means it is deprecated. Okay, but we want the latest one which is not deprecated, which is newly added. ఇక్కడ చూడండి, ఓల్డ్ మెథడ్ లో రెండు పారామీటర్స్ ఉన్నాయి, డ్యూరేషన్ అండ్ టైం యూనిట్. Time unit. కానీ ఇక్కడ చూడండి ఒకటే ఉంది, which is taking duration type of object. చూసారా? Yes, sir. డ్యూరేషన్ Duration, టైప్ time out. ఆబ్జెక్ట్. టైమ్ అవుట్ అనేది వాల్యూ, ఇది టైప్, ఇది వాల్యూ కదా. ఇప్పుడు చూడండి, లాంగ్ డ్యూరేషన్ అంటే లాంగ్ వాల్యూ ఇస్తున్నాం ఇక్కడ మనం Okay. కదా. ఇక్కడ డ్యూరేషన్ టైమ్ అవుట్ అంటుంది, అంటే ఇక్కడ ఏమి ఇవ్వాలి, టైమ్ అవుట్ వాల్యూ ఇవ్వాలి మనం, అవునా? డ్యూరేషన్ టైప్. సో లెట్ us select this. Then ఇక్కడ ఈ టైమ్ అవుట్ మన ఒకటే పారామీటర్ ఉంది, ఇప్పుడు ఈ రెండు ఇవ్వలేము మనం కదా. Yeah. అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే డ్యూరేషన్ జావా డాట్ టైమ్ లాంగ్వేజ్, జావా డాట్ టైమ్ క్లాస్ చూసారా? డ్యూరేషన్ డాట్ ఆఫ్. యు సీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, మెథడ్స్ ఉన్నాయి. ఆఫ్ డేస్, ఆఫ్ అవర్స్, ఆఫ్ మిల్లీస్, ఆఫ్ మినిట్స్, ఆఫ్ నానోస్, ఆఫ్ సెకండ్స్. మనకి ఏం కావాలి, మినిట్స్ కావాలా, ఏది కావాలి? Seconds. Seconds. ఓకే, మళ్ళీ సెకండ్స్ తీసుకుందాం. ఆఫ్ సెకండ్స్ ఎన్ని సెకండ్స్? 60. సో దిస్ ఈస్ ద న్యూ వే ఆఫ్ రైటింగ్ ఫ్లూయెంట్ weight, డ్యూరేషన్ డాట్ ఆఫ్ సెకండ్స్. ఓల్డ్ వే ఇస్ టైం మెన్షన్ చేసి అది ఏ టైం యూనిట్ అనేది మెన్షన్ చేయాలి. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం యూనిట్ ఆల్రెడీ తెచ్చుకుంటున్నాం, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ రాసాడు, ఈ డ్యూరేషన్ క్లాస్ సపరేట్ గా రాసుకుని దానిలో మెథడ్స్ రాశాడు. ఆ మెథడ్ కి మనం పారామీటర్ పంపిస్తాం. అర్థమైందా? That's it. That is the only change between the old way and new way. Now again, FL weight 2 dot polling every కూడా చూడండి, old new, old దానికి ఇట్లా లైన్ వచ్చింది. This is deprecated. If you see any method with this line, then that is deprecated. This is again same duration type of object which is taking interval. ఎంతసేపు గ్యాప్ ఇవ్వాలి అనేది ఇంటర్వెల్ taking. So let us select this and then duration dot ఎంతసేపు, మళ్ళీ సెకండ్స్. మన నానో సెకండ్స్ అవసరం లేదు. నానో సెకండ్స్ అంటే మళ్ళీ దాంట్లో ఒక సెకండ్ లో సగం అట్లా అవసరం లేదు కదా మనకి. జనరల్లీ వి యూజ్ ఓన్లీ దిస్ డ్యూరేషన్ ఆఫ్ సెకండ్స్. హౌ మెనీ సెకండ్స్? 10 ఫర్ seconds. ఎవ్రీ 10 seconds. ఆర్ నౌ ఇప్పుడు 10 కాదు, ఐ విల్ వెయిట్ ఫర్ 15 seconds. And then this I will make for 45 only. That is enough. Understood? And దీనికి ఇది సేమ్ ఉంటుంది, FL weight of ignoring. దీనికి ఏం మారలేదు, ఎందుకంటే మనకి పాతదానికి కొత్తదానికి మారింది ఏంటంటే the way you pass the Time. duration. Time. దానికి దీనికి మారింది. ఇగ్నోరింగ్ ఏమైనా టైం పంపిస్తున్నావా మనం? పంపించలేదు కదా. No. That is why there is no change. Okay. Understood? Yes, sir. So this is the way of new method. Now let me copy this, paste here, FL weight 2. Now ఇది కమెంట్ చేసేస్తున్నాను, ఓకేనా? Now you see this is also same. ఇప్పుడు రన్ చేసినా కానీ మనకు పెద్ద తేడా ఏమి ఉండదు దీనికి, కానీ ఓన్లీ ఏంటంటే ఇది ఓల్డ్ వేలో రాసుకున్నాం, మెథడ్ కాలింగ్ మెథడ్ ని ఓల్డ్ వేలో చేసుకున్నాం, ఇది న్యూ వేలో, అంతే. దట్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్.
run this and show it to you. At this time, just running it. Will not touch the site. After 45 seconds, it will throw an exception. Let's wait and see what is the exception it is doing. Okay, expected condition failed after how many seconds and what is the time? You see, tried for 45 seconds with every 15,000 milliseconds. 15 seconds again. Yes, sir. So are we able to modify the duration of checking that object? Yes. Yes, sir. That is the advantage of Fluent. Fluent. WebDriver wait లో మనకి ఆప్షన్ లేదు, Fluent wait లో మనకి ఆప్షన్ ఉంది. ఓకే, ఇది బేసిక్ డిఫరెన్స్. కానీ తర్వాత ఐ విల్ షో యు వన్ మోర్ థింగ్ హియర్ అండర్ WebDriver. WebDriver wait. If you see here, long time out in seconds. You see this WebDriver of clock, sleeper, long time out in seconds, and long sleep time out. So ఇది similar representation of Fluent wait. ఇక్కడ దీనికి ఇవన్నీ పంపిస్తే మనము స్లీప్ మధ్యలో ఎంతసేపు ఆగాలి అనేది పంపించుకోవచ్చు. దట్ ఈస్ దిస్ మెథడ్ స్లీప్ టైమ్ అవుట్. యూ సీ దిస్ టోటల్ టైమ్ అవుట్ ఇన్ సెకండ్స్. ఎంతసేపు వెయిట్ చేయాలి, ఎంతసేపటి తర్వాత టైమ్ అవుట్. అంటే ఇప్పుడు మనం 15 సెకండ్స్ 20 సెకండ్స్ పెట్టుకున్నాం కదా మధ్యలో, ఈ పారామీటర్ కి మనం అది పంపించవచ్చు. కానీ ఇవన్నీ ఎక్స్ట్రా పారామీటర్స్, క్లాక్, స్లీపర్, దీనికంటే ఫ్లూయెంట్ వెయిట్ బెటర్ కదా, మనకి సింపుల్ గా అయిపోయింది, రైట్? సో అందుకని మనం దీన్ని వాడితే WebDriver వెయిట్ నార్మల్ మెథడ్ వాడతాము. మనకి ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఆ టైంలో ఫ్లూయెంట్ వెయిట్ వాడతాం. అండర్స్టాండ్? సో దిస్ ఈస్ అబౌట్ ఫ్లూయెంట్ వెయిట్. అయితే దీన్ని ఇంకొక లాగా కూడా రాసుకోవచ్చు. సేమ్ ఇదే కోడ్ ని ఇంకొక లాగా కూడా రాసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో నాట్ రాంగ్. ఎట్లా అంటే రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ కి ఇది పంపించేసి ఆబ్జెక్ట్ డాట్ అని పెడుతున్నా కదా. సిమిలర్లీ ఐ డోంట్ హ్యావ్ టు కీప్ దట్ ఆబ్జెక్ట్ ఆల్వేస్. ఇట్లా ఉందనుకోండి, ఐ విల్ మేక్ ఇట్ as fluent wait. ఓకే, నౌ ఇక్కడ సెమీకోలన్ తీసేస్తా నేను. తీసేసి డాట్, యు సీ డాట్ with timeout. Of seconds 60. ఇక్కడ కూడా సెమీకోలన్ పెట్టాను నేను. Down. డాట్ polling Holding everything. dot of seconds 20 and then dot ignoring or ignore Ignore exception dot class. అంతా అయిపోయింది కదా. ఇప్పుడు సెమీకోలన్ పెడతాను. Okay. ఇక్కడ ఏమైంది, నేను ఈ కండిషన్స్ అన్ని సెట్ చేసుకోవడానికి 4 సెపరేట్ స్టేట్మెంట్స్ రాసుకున్నా. కానీ ఇక్కడ చూడండి, ఒక సెమీకోలన్ అంటే ఎన్ని స్టేట్మెంట్స్ అన్నట్టు? One statement. One statement, but with modifiable conditions. ఓకేనా? ఇప్పుడు డ్రైవర్ డాట్, మేనేజ్ డాట్, విండో అని ఎట్లా రాసుకున్నామో, ఫ్లూయెంట్ వెయిట్ డాట్, విత్ టైమ్ అవుట్ డాట్, పోలింగ్ ఎవ్రీ డాట్, ఇగ్నోర్. Yes. So this is another way that we
యూస్. అంటే ఇది ఎక్కడ వాడలేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. నౌ లెట్ మీ until ఇదేం మారదు, ఇంకా సేమ్ ఉంటాయి ఇవన్నీ. ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ డాట్ కి వచ్చింది. ఇక్కడ మనం జనరిక్ టైప్ ఏం ఆర్గ్యుమెంట్స్ యాడ్ చేయలేదు కాబట్టి ఇట్లా వస్తుంది. ఇక్కడ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ parameters పంపించవచ్చు. FL83 ఎందుకంటే మనం దీనిపైన మళ్ళీ మనం కోడ్ రాస్తున్నాం కదా, ఇప్పుడు మన డ్రైవర్ దీని మీదనే ఉంటది కదా. సో వెబ్ డ్రైవర్ ఆఫ్ ఫ్లూయెంట్ వెయిట్ టైప్, అంతే టైప్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇప్పటి వరకు వార్నింగ్ వచ్చింది. ఇప్పుడు టైప్ మెన్షన్ చేసాం కాబట్టి వార్నింగ్ రావట్లేదు. ఇక్కడ పైన కూడా అంతే, మనం కలెక్షన్స్ లో చూసాం కదా టైప్ మెన్షన్ చేసుకోవచ్చు, అందులో ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేస్తాం అనేది. యు సీ దిస్ వన్ when you have warnings. Yes, sir. If you want to mention this type, you can mention. Otherwise, you can. It is not needed for us to mention. By default, it is a driver. Okay. Okay. So this is all about fluent weight. Any questions in this? Three different ways. This is the oldest way. ఇందులో రెండు మెథడ్స్ డిప్రికేట్ అయిపోయినాయి విత్ టైమ్అవుట్ పోలింగ్ ఎవ్రీ. ఎందుకంటే ఈ టైమ్అవుట్ కి రెండు పారామీటర్స్ కాకుండా సింగిల్ పారామీటర్ పంపిస్తున్నాడు. దట్ పారామీటర్ ఇస్ ఆఫ్ డ్యూరేషన్ టైం. సో అందుకని మనం లేటెస్ట్ మెథడ్ లో ఏం చేస్తున్నాం, డ్యూరేషన్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని కాల్ చేసుకుంటాం. ఓకే, అండ్ ద అదర్ వే ఆఫ్ రైటింగ్, దిస్ ఇస్ ద ఓల్డ్ వే, దిస్ ఇస్ ద న్యూ వే. అండ్ ఈ రెండింటికి ఇట్లా రాసుకోవచ్చు మనం, ఓల్డ్ వేలో అయినా న్యూ వేలో అయినా. ఏం చేస్తున్నాం, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 4 different statements, we are writing in a single statement using dot. ఇక్కడ FL83 డాట్ FL83 డాట్ అని పెట్టే పని లేదు. ఇక్కడ సెమీకోలన్ తీసేస్తే ఇవన్నీ కంటిన్యూయేషన్ లైన్స్ అయిపోతాయి. ఓకే, ఇస్ దట్ క్లియర్? Yeah. So this is all about Yes, sir. fluent weight. Wait. Right. So let us go into the next topic. ఒక డౌట్ Yeah, చెప్పండి. అన్న, ఇప్పుడు మనం పేజ్ ఓపెన్ చేసినప్పుడు మనం ఒక క్లిక్కబుల్ ఎలిమెంట్ ఉంటే అది కనిపించకపోతే పేజ్ లోడింగ్ లోనే ఉంటే పేజ్ లోడ్ అవుట్ అని పెట్టుకున్నాం కదా ఇంప్లిసిట్ లో. ఎలిమెంట్ కనిపించకపోతే కాదు అది, అదే ఎంటైర్ డ్రైవర్ Page. అంటే పేజ్ లోడ్ వస్తుంది కదా, ఇక్కడ ఉంది కదా దీని గురించి. అది మనం ఓన్లీ సింగిల్ ఇప్పుడు మనం ఫ్రేమ్స్ వాడినప్పుడు ఒక పేజ్ నుంచి ఒక పేజ్ పోయినప్పుడు అది అక్కడ కూడా వర్క్ అవుతుంది అన్నది. ఎక్కడైనా సరే నువ్వు డ్రైవర్ లెవెల్లో సెట్ చేస్తున్నావు. ఇంప్లిసిట్ వెయిట్ అంటే ఏంది, వీఆర్ సెట్టింగ్ ఇట్ అండ్ డ్రైవర్ లెవెల్. మనం ఎక్కడ రాస్తున్నాం చూడండి, ఎక్స్ప్లిసిట్ కాదు, ఇంప్లిసిట్ వెయిట్స్. ఇది ఎక్కడ సెట్ చేసినావు నువ్వు, డ్రైవర్ డాట్ మేనేజ్. సో డ్రైవర్ లెవెల్లో పెట్టినావు. నువ్వు ఇప్పుడు ఒక ఫ్రేమ్ నుంచి ఇంకో ఫ్రేమ్ కి వెళ్ళినప్పుడు డ్రైవర్ మారుతుందా? సేమ్ డ్రైవర్ లోనే కదా ఉన్నది. సో అప్పుడు ఆబ్వియస్లీ ఈ టైం అవుట్ అక్కడ కూడా వెళ్తుంది కదా. ఓకే, లేదు నేను ఇక్కడ ఇంకొక వెబ్ డ్రైవర్ క్రియేట్ చేసుకుని ఆ డ్రైవర్ లోంచి స్విచ్ అయినా అంటే దెన్ ఇట్స్ ఓకే, ఇట్ వోంట్ గో. బట్ మనం వాడేది ఇదే డ్రైవర్ కదా. ఇంకో డ్రైవర్ క్రియేట్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుంది మనం. ఇదే డ్రైవర్ కాబట్టి మనం డ్రైవర్ లెవెల్లోనే సెట్ చేసినాం కాబట్టి పేజ్ లో టైం అవుట్ కానీ ఎలిమెంట్ ఇంప్లిసిట్లీ వెయిట్ కానీ ఇదే డ్రైవర్ లో సెట్ చేశారు కాబట్టి మీరు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళినా, ఒక ట్యాబ్ నుంచి ఇంకో ట్యాబ్కి వెళ్ళినా, ఏదైనా సరే ఈ డ్రైవర్ ఆబ్జెక్ట్ ఉన్నంత వరకు అది పనిచేస్తుంది. అన్న, ఇప్పుడు మనం 20 seconds అని ఇస్తే ఇప్పుడు పేజ్ లోడ్ అయిన తర్వాత సపోజ్ ఒక 10 seconds కి ఆ పేజ్ లోడ్ అయ్యి ఎలిమెంట్ క్లిక్ అయినప్పుడు అది ఇంకా 10 seconds ఆగుతుందా లేకపోతే వెళ్ళిపోతుందా? దిస్ ఇంప్లిసిట్లీ వెయిట్ ఒకవేళ ఎలిమెంట్ లేకపోతే ఆ ఎలిమెంట్ కోసం 20 seconds వెయిట్ చేస్తుంది. అంతేగాని ఉన్నప్పుడు అసలు ఈ వెయిట్ అనేది రాదు. అక్కడ ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోతుంది ముందుకి. ఓకే అన్న, ఆ ఎలిమెంట్ రెడీగా ఉంటే డైరెక్ట్ గా ముందుకు వెళ్ళిపోతుంది, అసలు ఆగదు అక్కడ.
ఆ ఎలిమెంట్ కనుక లేకపోతే అప్పుడు 20 సెకండ్స్ వెయిట్ చేస్తుంది దానికోసం. ఓకే అండి, క్లియర్. ఇది కూడా అంతే, పేజ్ లోడ్ టైం. ఒకవేళ పేజ్ 2 minutes లోపు లోడ్ అయిందంటే ముందుకు వెళ్ళిపోతుంది. ఒకవేళ అవ్వకపోతే అప్పుడు 2 minutes వెయిట్ చేస్తుంది. ఓకే ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ సిమిలర్లీ ఎక్స్ప్లిసిట్ వెయిట్ కూడా అంతే. ఇప్పుడు నేను 60-20 అని ఇచ్చినా కదా, ఇప్పుడు ఇది 25 seconds కి వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 25 seconds కి ఇది వచ్చేసింది ఎలిమెంట్, ఇది మారింది. కానీ నేను మళ్ళీ ఎప్పుడు చెక్ చేస్తున్నా, ఒక్కసారి 20 seconds కి చెక్ చేస్తే మళ్ళీ 40 seconds కి చెక్ చేస్తున్నా. సో నెక్స్ట్ 15 seconds అవుతుంది. 25 seconds కి వచ్చినా కానీ 40 seconds వరకు ఆగి 40 seconds వచ్చినప్పుడు ఇది చెక్ చేస్తుంది కదా మళ్ళీ ఒకసారి. అవునా? అవునన్నా, చెక్ చేసింది, ఇది దొరికింది, సో బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ వెయిట్ చేయదు ఇంకో 20 seconds. ఓకే, అంటే మనం రిపిటేటివ్ గా వెళ్ళి చెక్ చేస్తాం కాబట్టి ఆ టైం అవుట్ కి వెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఎవ్రీ హాఫ్ సెకండ్ చెక్ చేసుకుంటుంది. ఒకసారి ఇది సెట్ అయిందంటే ఇక్కడ వెయిట్ చేయదు ఇంకా 20 seconds, ముందుకు వెళ్ళిపోతుంది. ఇంప్లిసిట్ అయినా అంతే, ఇదైనా అంతే. కాకపోతే ఇంప్లిసిట్ డ్రైవర్ లెవెల్ సెట్ చేస్తాము, ఎక్స్ప్లిసిట్ ఎలిమెంట్ లెవెల్. ఇప్పుడు మనం దేనికోసం, ఓన్లీ ఎలిమెంట్ కోసం పెట్టిన చూసారా, మనం దీన్ని మన డ్రైవర్ కి సెట్ చేస్తున్నామా ఎఫ్ఎల్ఎట్ ని? వెబ్ ఎలిమెంట్ లేదు, ఓన్లీ ఈ ఎలిమెంట్ కోసం. ఏ ఎలిమెంట్? హింట్ టెక్స్ట్. ఇగో ఈ ఎలిమెంట్ కోసం కదా. సో మీరు మళ్ళీ కింద వేరే ఏదైనా ఎలిమెంట్ రాసుకుంటే దానికి ఇది వర్తించదు ఇంకా. ఓన్లీ పర్టికులర్ ఎలిమెంట్, ఓన్లీ పర్టికులర్ ఎలిమెంట్. కానీ ఇంప్లిసిట్ వెయిట్ మొత్తం బై డిఫాల్ట్ అన్ని ఎలిమెంట్స్ కి ఇన్ దిస్ డ్రైవర్. అండర్స్టూడ్? ఓకే బ్రో. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ వెయిట్. ఎనీ అదర్ క్వశ్చన్స్? నా పోలింగ్ ఎవ్రీ అంటే 60 seconds టైంలో ఎవ్రీ 20 seconds చెక్ చేసుకుంటా అంతే కదా? ఎగ్జాక్ట్లీ. మనం టోటల్ ఒక 1 hour వెయిట్ చేయ 1 minute వెయిట్ చేయ. మనం ఆ 1 minute లో ఎవ్రీ 20 seconds ఒకసారి చెక్ చేసుకుంటుంది. ఓకే, రెడీ అయిందా. రెడీ అయిపోతే బయటకు వచ్చేస్తాను ఇక డైరెక్ట్. ఎగ్జాక్ట్లీ. రెడీ అయిపోయిందంటే ఇంకా ఇప్పుడు సపోజ్ నాకు 60 seconds వెయిట్ చేయమన్నా, 5 seconds లోనే వచ్చేసింది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో మనం ఎప్పుడు చెక్ చేయమంటాం? ఫస్ట్ ఆల్రెడీ చెక్ చేస్తారు. ఓకే. 0th second లో. 0th second లో చెక్ చేసినప్పుడు అది ఉందా? లేదు. 5th second లో వచ్చింది కదా. 5th second లో వచ్చింది, కానీ మనం 5th second కి చెక్ చేస్తున్నామా? లేదు, 20 seconds కి చెక్ చేస్తున్నాం. సో ఫస్ట్ 20 seconds వరకు వెయిట్ చేస్తుంది. మళ్ళీ 20 seconds టైం అవ్వగానే అప్పుడు చెక్ చేస్తుంది. అవునా? ఓకే. చెక్ చేసినప్పుడు ఆల్రెడీ వచ్చేసింది మనకు. 5th second లోనే వచ్చింది అంటే 20 seconds కి అవైలబిలిటీలో ఉన్నట్టే కదా. ఎస్ బ్రో. ఉంది. సో అవైలబిలిటీలో ఉంది కాబట్టి డైరెక్ట్ గా నెక్స్ట్ దానికి వచ్చేస్తుంది. ఇట్ విల్ నాట్ వెయిట్ ఫర్ అనదర్ 40 seconds. ఇంకో 40 seconds వెయిట్ చేయదు. ఆల్రెడీ రెడీ ఉంది కాబట్టి బయటకు వచ్చేస్తుంది అందులో నుంచి. ఇది ఇగ్నోరింగ్ ఎందుకని ఒకసారి చెప్తాను. ఇప్పుడు 5 seconds లోనే వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం 20 seconds కి చెక్ చేసుకున్నప్పుడు ఎలిమెంట్ దొరికింది, బయటకు వచ్చింది. ఓకే. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు ఎలిమెంట్ లేకపోతే మనకి ఏం రావాలి? ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది. ఓకే కదా. కానీ ఇట్లా నేను 3 సార్లు చెక్ చేయమంటున్నా. ఫస్ట్ సారి ఎక్సెప్షన్ వచ్చింది. ఎక్సెప్షన్ వస్తే మనకి ఏం అవ్వాలి? కోడ్ ఆగిపోవాలి. అవునా? అంతే కదా. అర్థమైంది. ఆ కోడ్ ఆగకుండా ఈ 60 seconds వరకు కోడ్ ఆగకుండా ఎక్సెప్షన్స్ అన్నిటిని ఇగ్నోర్ చేయమని చెప్పి చెప్తున్నాం మనకి. ఓకే. కోడ్ అయిపోయిన తర్వాత అంటే 60 seconds టైం అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చిన ఎక్సెప్షన్ ఇది త్రో చేస్తుంది. ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎందుకంటే ఇవే వాడాలి మనం. ఇంకా థ్రెడ్ డాట్ స్లీప్ గురించి మనకు అవసరం లేదు ప్రస్తుతానికి, వదిలేయండి. సో ఇస్ ఇట్ క్లియర్? వెబ్ డ్రైవర్ వెయిట్, ఫ్లూయెంట్ వెయిట్, ఇంప్లిసిట్ వెయిట్. ఇంప్లిసిట్ లో అంటే డ్రైవర్ కి పెట్టినట్టు దీంట్లో ఎక్స్ప్లిసిట్ లో పెట్టలేము బ్రో. ఏంటది? పెట్టలేము. ఎక్స్ప్లిసిట్ అనేది అంటే మనం ఓన్ గా మనం ఎక్స్ప్లిసిట్ గా చెప్తున్నాం. మనం దీనికోసమే స్పెసిఫిక్ గా. ఓకే. ఎక్స్ప్లిసిట్ వెయిట్ అంటేనే స్పెసిఫిక్ వెయిట్. ఆ స్పెసిఫిక్ వెయిట్ ఓన్లీ పర్టికులర్ ఎలిమెంట్స్ కి. డ్రైవర్ లెవెల్ లో దీన్ని సెట్ చేయాలి. ఓకే. ఎందుకంటే ఒక ఎలిమెంట్ 60 seconds కి లోడ్ అవుతుంది, ఒక ఎలిమెంట్ 5 seconds లోనే లోడ్ అవుతుంది. నువ్వు ప్రతిదానికి 60 seconds అంటే అన్వాంటెడ్ వెయిట్ కదా. సో అందుకని వెబ్ డ్రైవర్ లెవెల్లో ఇంప్లిసిట్ వెయిట్ ఒకటే పెడతావు, ఎలిమెంట్ లెవెల్లో ఎక్స్ప్లిసిట్. ఓకే. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటర్వ్యూలో దీనిపైన క్వశ్చన్స్ అడుగుతారు. సింక్రనైజేషన్ ఎలా చేస్తావు, ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఫ్లూయెంట్ వెయిట్ కి వెబ్ డ్రైవర్ వెయిట్ కి డిఫరెన్స్ ఏంటి, ఏదైనా క్వశ్చన్స్ అడగచ్చు దీనిపైన. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అంటే యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్. అంతే, ఇంతకంటే వేరే ఏం లేదు ఇంకా కాన్సెప్ట్ లో.
Understood, right? Yeah. Yeah. Yes, bro. Okay. Super. Chalo. So then let's go to our next topic. మనం frames గురించి మాట్లాడుకున్నట్టు కదా already. Introduction to frames. Do you remember? Selenium. Yes, we have completed with synchronization. Now let us go into our frames. Working with frames. What are frames? మనం already introduction చూసినాం. So I'm not going to give the introduction again. What are frames? Reusable code. Reusable HTML code. Reusable code అంటే మనం దీనిలో మెథడ్స్ రాసుకుంటాం జావాలో. అలాగే HTML లో సేమ్ HTML పేజ్ ని మల్టిపుల్ ప్లేసెస్ లో వాడాలి అంటే Use frames. we use frames. Frames are nothing but reusable HTML code. content. Content. Okay. Let me see. మనకి ఇప్పుడు ఫ్రేమ్స్ ఏ సైట్ లో ఉన్నాయి అనేది అంతకుముందు వేరే ఒక సైట్ ఉండే బట్ నౌ we do not have I do not have access to that particular site. So let me see. పాత క్లాస్ లో ఏ అప్లికేషన్ కోడ్ వాడుతున్నానో చూద్దాము. I'll use the same. Okay. Sorry, not this. Application URL కావాలి నాకు అంతే. Yeah. Class files. Let's try. We are working with frames. Let's see. Which site did I use? Redbus on. Okay. Only Redbus on that. Yeah. Okay. So I'm using this Redbus site. Let me use the same Redbus site for us also. Okay. Redbus site అయినా వాడుకోవచ్చు లేదంటే మన W3 schools లో ఏదైనా సైట్ అయినా వాడుకోవచ్చు. So I'll show you. The concept redbus.in. మనం ఆల్రెడీ చూసినట్టున్నాం కదా హైడ్ అన్హైడ్ కోసం మనం రాశారు అది ఐడెంటిఫై చేశారా యూనిక్ గా దీన్ని? Yes, sir. For one thing, mode is there. For remaining thing, hide option is there. Exactly. So ఆ ఆప్షన్ మరి ఎక్స్పర్ట్ రాసి చెక్ చేశారా మల్టిపుల్ ఎన్నిసార్లు ఉన్నా పనిచేస్తుందా? Yes, sir. పనిచేసింది. I will give. మీరు అట్లా ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది లేకపోతే ఇప్పుడు HTML అర్థమయ్యేదా మీరే చెప్పండి. You have used it, right? You wrote the code, so you should tell us. You understood how to analyze the HTML, right? మీరు చెప్తే మిగిలిన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు చెప్పండి. You understood it, right? How to use HTML, how to analyze it, how to find the elements. ఇందాక చెప్పింది Right. నేనే సార్. యా చెప్పండి మరి మీకు అర్థమైంది కదా? అంటే ఐ డోంట్ కోడ్ అనలైజ్ చేయడం ఒకటే అర్థమైంది సార్ నాకు ఇంకా కోడ్ రాసేది అంత అర్థం కాలేదు. అనలైజ్ చేయడం అయితే అర్థమైంది కదా HTML కంటెంట్ ఎక్కడ మారింది అని. So that's enough. So once you are there then you will write automatically. Yeah. How do you want me to write now? Yeah, right sir. మిగిలిన వాళ్ళు ట్రై చేస్తారా రాయమంటారా దాని కోడ్? Come on guys, answer. Will you try or do you want me to tell? చెప్పండి అన్న. ప్రాక్టీస్ చేయరు చెప్పన్నారు. ఓకే ఫైన్. సో మనకు ఫ్రేమ్ లో ఉన్న ఎలిమెంట్ ఏది దీని గురించి ట్రై చేసినా కదా దేని గురించి ట్రై చేసాం? This close button. Close button. Yeah. So close. ఇప్పుడు దీనికి we have is it able to find? Yes. రెండు ఉన్నాయి కదా. Single code. Here single quotes una. Still like. We are unable
What is this? Already ఏమైనా చేశానేమో ఒకసారి గుర్తులేదు. After refreshing, I am opening for the first time. Okay, I is equals to I can close ఉంది, ఇది తీసుకున్నాం. Right. You have only one? Kada? Yeah. Okay, fine. Super. Then I'll close this. I'll open it. Okay. Let's come here. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 2. This is one. Similarly, similar to this, పైన ఇంకొకటి క్రియేట్ అయింది. Here. Yeah, here height will come. ఇదొకటి 1 of 2. This is 2 of 2. ఇక్కడ ఉంది. 2 of 2 లో ఇప్పుడు మనం రాసిన ఎక్స్ పాత్ ఐకి ఏదైనా మారిందా? ఐ ట్యాగ్ లో No. ఏం మారలేదు. Now let us go to 1 of 2. ఇక్కడ చూడండి 1 of 2 కి వెళ్ళినా ఇక్కడ ఏదైనా తేడా ఉందా? లేదు. Both are same. So we cannot go with this. Now let us go to the parent. What is there here? As is equals to model clause Model small, class. title close 1 of 2. Now let us go to 2 of 2 and see. 2 of 2 లో ఏముంది చూడండి, model close small close. పోనీ దాని సిబ్లింగ్ వెళ్దాం. సిబ్లింగ్ వెళ్తే మోడల్ క్లోజ్ హైడ్ క్లోజ్. ఓకే, దీని సిబ్లింగ్ వెళ్తే ఏముంది? సేమ్ మోడల్ క్లోజ్ హైడ్ క్లోజ్, రెండు సేమ్ ఉన్నాయి కదా. నా దీని పేరెంట్ కి వెళ్ళండి. దీని పేరెంట్ కి వెళ్తే ఏముంది చూడండి, క్లాస్ మోడల్ ఫ్రేమ్, ఇది ఏదో స్టైల్ ఉంది. స్టైల్ ఈస్ నాట్ నీడెడ్, ఎనీ మనం అది వాడము. 2 of 2 దీని పేరెంట్ మోడల్ ఫ్రేమ్ స్టైల్. సో కెన్ వి యూజ్ దిస్? నో. మళ్ళీ దీని పేరెంట్ కి వెళ్ళండి, ఇక్కడ మోడల్ పిఓఎస్ ఉంది. ఓకే, నౌ లెట్ మీ గో టు 1 of 2. ఇక్కడ కూడా మోడల్ పిఓఎస్ ఉంది కదా. Go to its parent, model scroller కదా. Now let's go to 2 of 2 and see. ఇక్కడ ఏముంది? మోడల్ స్క్రోలర్, both are same. దీని పేరెంట్ మోడల్, అవునా? Now let's go to 1 of 2 and see. Model. Yeah. ఇక్కడ ఏముంది? Height మోడల్ will స్క్రోలర్ be పేరెంట్ there. మోడల్ హైడ్. సో మనకు Model క్లాస్ hide. ఇస్ ఈక్వల్స్ టు మోడల్ ఉండి ఇది ఉంటే సరిపోతుంది కదా. Yes, sir. Yeah. Double slash div Div. at the rate of class Class. is equals to Class ఎన్ని వచ్చినాయి చూడండి. one. One. ఎన్నిసార్లు క్లోజ్ చేసి ఓపెన్ చేసినా ఒకటే వస్తుంది. సెకండ్ టైం అయిపోయింది, Okay. థర్డ్, ఓకే, అండ్ దెన్ ఫోర్త్, ఓకే, అండ్ దెన్ ఫిఫ్త్. మొత్తం 5 సార్లు ఓపెన్ చేసినాం మనం ఇప్పుడు, కానీ ఒకటే వస్తుంది. One is Yes. రోడ్ యూనిక్లీ yes, Yeah. sir. Yes, bro. we analyzed this, we saw ఎక్కడ తేడా ఉంది దానికి దీనికి. సో we used it. ఇప్పుడు చూడండి, దీన్నే మోడల్ స్పేస్ హైడ్ పెట్టాలి. Hide. వచ్చినాయి చూడండి, 4. 4 హిడెన్ లో ఉన్నాయి, ఒకటి అన్హైడ్ లో ఉంది. 100. మనం చేసింది 5 టైమ్సే కదా. Yeah. Yeah. సో ఆ 5 టైమ్స్ లో ఒకటి ఓపెన్ లో ఉంది, అది ఇది. 4 హైడ్ అయిపోయి ఉన్నాయి, అది. Why it is This is so- working for double quotes, sir, here? అన్నిటికీ పని చేస్తుంది. నేను మీకు ఏం చెప్పాను, డబుల్ కోట్స్ అయినా సింగిల్ కోట్స్ అయినా పని చేస్తుంది. కానీ డబుల్ కోట్స్ ఉంటే ఏమవుతుంది, మనకి జావాలో కోడ్ రాసినప్పుడు, Java look at it. ఎక్లిప్స్ లో ఇక్కడ రాసినప్పుడు డబుల్ String. కోట్స్ లో డబుల్ కోట్స్ పెడితే అది ఏమైతుంది, Yeah. నార్మల్ వేరియబుల్ అయిపోతుంది. అట్లా అవ్వకూడదని Yeah, yeah. మన సింగిల్ కోట్స్ ఫాలో అవుతుంది అంతే. Okay. So you understood this? Yeah, చెప్పండి. దీంట్లో పేరెంట్ టు చైల్డ్ వెళ్ళినాం కదన్నా, అంటే సీక్వెన్షియల్ అట్లా. పేరెంట్ పేరెంట్ టు చైల్డ్ కి వెళ్ళాం కదా. మాట్లాడవా, వినిపి ఎట్లా? హలో అన్న, ఇప్పుడు మనం దీంట్లో ఎక్స్పాత్ పేరెంట్ టు చైల్డ్ వెళ్ళాం కదన్న, ఇది
కాదు, పేరెంట్ డైరెక్ట్ చైల్డ్ కి వెళ్ళలేదు. నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డబుల్ స్లాష్ వాడానా సింగిల్ స్లాష్? Double slash. సింగిల్ స్లాష్ వాడితేనేమో మీరు అన్నట్టు మోడల్ హైడ్ కి చైల్డ్ అంటే డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది. కానీ నేను డబుల్ స్లాష్ వాడా, ఈ పేరెంట్ కి ఎక్కడైనా ఉండొచ్చు. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ మోడల్ ఇక్కడ ఉంది, దీంట్లో చూడండి ఈ చైల్డ్ లో దాని చైల్డ్ లో దాని చైల్డ్ లో సెకండ్ చైల్డ్ లో అయి ఉంది. స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు ఐడెంటిఫై. డబుల్ స్లాష్ అంటే అదే, ఈ మధ్యలో ఉన్నవన్నీ ఇగ్నోర్ అయిపోతాయి. Multiple hierarchy ni ignore. ఎక్కడ ఉన్నా సరే మధ్యలో హైరార్కీ ఇగ్నోర్ అయిపోతుంది. కానీ ఒక కండిషన్ ఏంటి, నాకు ఈ ఐకాన్ ఈ ఎక్స్పాత్ ఈ ఐకాన్ దీంట్లో మాత్రమే ఉండాలి, వేరే ఎక్కడ ఉండదు. దాని మీనింగ్ ఇది. ఓకే, అర్థమైందా? అర్థమైంది. రైట్, చలో నౌ లెట్ us switch to our frames కాన్సెప్ట్. మీరు ప్రాక్టీస్ చేస్తారేమో అని చెప్పి చూసాను, కానీ మీరు రాయట్లేదు కదా. మీరు అనలైజ్ చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఇట్స్ వెరీ సింపుల్, రైట్? మీరు ఎక్స్పాతులు రాయకపోతే కష్టం అండి. జాబ్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు. మళ్ళీ ఒకవేళ జాబ్ వస్తే ఎక్స్పాతులు ఇవి రాయకుండా, కాన్సెప్ట్స్ అర్థం కాకుండా జాబ్ రావడం కూడా కష్టమే. వచ్చిన తర్వాత కూడా మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏదో తంటాలు పడి లక్ లో ఫ్లూక్ లో కొట్టినా కానీ జాబ్ లోకి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్. ఓకే, ఫైన్. రైట్, నౌ దిస్ ఇస్ నాట్ ఇన్సైడ్ ఎ ఫ్రేమ్. This is inside a frame, but ఈ నెంబర్ ఎంటర్ చేయడానికి కూడా ఏదో ఫ్రేమ్ లోకి రావాలి. This should be inside a frame, but why is it not showing as a frame? Okay, let's click on this sign in with Google and frame. Okay, now this is, yeah, this is inside a frame, right? Yeah. ఐ ఫ్రేమ్ లోపల సైన్ ఇన్ విత్ గూగుల్ ఉంది. ఇది దీని హైరార్కీ చూస్తే ఇది మళ్ళీ ఫ్రేమ్ లో, యా దిస్ ఇస్ ఇన్సైడ్ అనదర్ ఫ్రేమ్. యు సీ, Yes. మోడల్ ఐ ఫ్రేమ్. సో I frame. దీనిలోకి వెళ్ళిన తర్వాత Another frame. సైన్ మోడల్ షేర్. Yeah. Yes. I want to enter a value inside this. No. Okay, I want to enter a Okay. value inside Mobile. this. Mobile input. So Okay. this is also inside a Frame. 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 iframe దీంట్లో ఉంది, right? And Yeah. let us see this, where is it having inside another frame? No, direct HTML లో ఉంది కదా. HTML. నేను ఇక్కడ ఇది అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చేది చూడండి, ఈ హైరార్కీ, ఇది బాడీ. నెక్స్ట్ Yes. కింది వరకు చూస్తే ఆ లెవెల్లో ఏది లేదు, చూసారా? డైరెక్ట్ దాని లోపలనే ఉంది ఈ iframe కదా. Yeah. So I can use this frame from head. మళ్ళీ దీని లోపల మళ్ళీ ఇది కిందికి జరిగేది చూడండి, సైడ్కి వెళ్ళిపోయాయి కదా HTML. ఈ iframe దీని లోపల ఇది ఉంది కదా. సో ఇన్సైడ్ దిస్ అగైన్ సైన్ ఇన్ బటన్ కి మళ్ళీ లోపల మళ్ళీ ఇంకొక ఫ్రేమ్ ఉంది దీని లోపల, ఇక్కడ వచ్చింది iframe. You see? Yeah. So this would be enough for us to write the code. Okay, now let us start writing code for this. Working with frames. C12 is done. Let's see. Just give me a second. మన ఫస్ట్ కోడ్ కామన్, రైట్? బ్రేక్ఫాస్ట్ వెళ్ళడానికి ఇవి కామన్ రాసుకుంటాం కదా మనం. డ్రైవర్ ఓపెన్ చేయడం, మాక్సిమైజ్ చేయడం. ఓకే, the URL will be redbus Redbus one. redbus.in. మాక్సిమైజ్ అయింది. మాక్సిమైజ్ అయిన తర్వాత డైరెక్ట్ ఫ్రేమ్స్ రావు. ఫ్రేమ్ ఎప్పుడు వస్తుంది మనకి? క్లిక్ ఆన్ సైన్ ఇన్ ఆర్ సైన్ Sign in. అది రెడ్బస్ ది ఎక్కడైనా రాసామా? No. రాయలేదు అనుకుంటా కదా. No, sir. వర్కింగ్ విత్ ఫ్రేమ్స్ ఇక్కడ ఉంది. Yes, sir. సగమే చదివి సగం ఐ మీన్ ఇంట్రడక్షన్ తీసుకొని మధ్యలో వదిలేస్తాం మనం ఈ సైన్ ఇన్.
వర్కింగ్ విత్ ఫ్రేమ్స్ C8 క్లాస్ క్రియేట్ చేసి మళ్ళీ మనం ఇప్పుడు వర్కింగ్ విత్ ఫ్రేమ్స్ అంటాం. సో లెట్ మీ రిమూవ్ దిస్ C30. Let me remove this. This is not needed for us. Already on the class, I am using the same class. Okay, working with frames. You see, Arujgula driver, and then we went to redbus.in, maximized, and then we clicked on profile, and then sign in link. And then what is this button label? Control F. Which button label is this? The area label. Let me see. Star. ఓకే, సైన్ ఇన్ విత్ గూగుల్ ఇదే. దీని గురించే ట్రై చేసాం మనం. ఇది ఫ్రేమ్ లో ఉండడం వల్ల మనం దాన్ని క్లిక్ చేయలేకపోయాం. అదే మనం డిస్కస్ చేసిందారు. ఓకే, బటన్ లేబుల్, దిస్ వాస్ నాట్, వి వర్ అనేబుల్ టు క్లిక్ ఆన్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ ఇన్సైడ్ ఏ ఫ్రేమ్ కదా. లెట్ మీ క్లోజ్ దిస్. సైన్ ఇన్ లింక్ పైన క్లిక్ చేసుకున్నాం. ఇప్పుడు వి నో ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రేమ్స్, రైట్? ఎక్కడి వరకు వెళ్తుంది అని అంటే, సైట్ ఓపెన్ చేస్తుంది, మాక్సిమైజ్ చేస్తుంది, ఐకాన్ ప్రొఫైల్ అంటే ఇది, సైన్ ఇన్ లింక్ అంటే ఇది, ఆ రెండింటిని క్లిక్ చేస్తుంది. ఇగో ఇది ఐకాన్ ప్రొఫైల్ అండ్ సైన్ ఇన్ లింక్. సైన్ ఇన్ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ మొబైల్ నెంబర్ ఓవర్ హియర్, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి కదా, రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్. ఐ సీ దిస్. నాకు ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఆప్షన్స్ రాలేదు, ఎందుకో తెలియదు. ఇక్కడ ఇన్పుట్ బాక్స్ లో ఫ్రేమ్ ఆప్షన్స్ రాలేదు, కానీ ఇన్ ద సేమ్ ఇన్పుట్ బాక్స్ కొద్దిగా సైడ్ కి వచ్చి క్లిక్ చేస్తే ఫ్రేమ్ ఆప్షన్స్ వచ్చేది. సో దట్ ఈస్ ఇన్సైడ్ అ ఫ్రేమ్. ఇది మొత్తం ఫ్రేమ్ లో ఉన్నట్టే. సో లెట్ మీ ఫైండ్ దిస్ ఫ్రేమ్. సో ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ లో టెక్స్ట్ ఎంటర్ చేయాలి. ఐడి ఉంది, మొబైల్ నెంబర్ ఇన్పుట్ అని చూసి, మొబైల్ నెంబర్ ఇన్పుట్. సో ఐడి ఉంది, నేను దీనిలో ఎంటర్ చేయాలి కానీ ఎంటర్ చేయలేను బికాజ్ ఇట్ ఈస్ ఇన్సైడ్ అ ఫ్రేమ్. సో ఫస్ట్ నేను ఏం చేయాలి అంటే ఈ ఫ్రేమ్ కి స్విచ్ అవ్వాలి. ఓకే, ఈ ఫ్రేమ్ కి స్విచ్ అవ్వాలి, కానీ ఈ ఫ్రేమ్ కి ఐ ఫ్రేమ్ కి ఏదైనా ఐడి నేమ్ ఏదైనా ఉన్నాయా? నో. ఓకే, సో మనకు కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఓకే, 3 different ways to switch to a frame. Switching to iframes. Okay, ఎట్లా స్విచ్ అవ్వాలి? డ్రైవర్ డాట్ స్విచ్ టు. యు సీ దిస్, డ్రైవర్ డాట్ స్విచ్ టు మెథడ్. స్విచ్ టు దేనికి స్విచ్ అవ్వాలి? ఫ్రేమ్. You see, when I typed frame, you see 3 different methods. 1, 2, 3. One is taking integer. Second one is taking a string input. Third one is taking a web element. So first one ఏంటి? ఇంటీజర్ తీసుకుంటుంది. ఇంటీజర్ లో అంటే ఇండెక్సింగ్. అది ఎన్నో ఫ్రేమ్ ఐడెంటిఫై చేసి దానికి ఇండెక్స్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే, ఇంటూ ఐ ఫ్రేమ్స్ యూజింగ్ ఇండెక్స్. మనకు తెలియదు ఇండెక్సింగ్ అనేది రియల్ టైమ్ లో మనం వాడము. ఓకే, ఎందుకు వాడము అని అంటే ఆ ఫ్రేమ్ ఇండెక్స్ ఎప్పుడు మారుతుందో తెలియదు. మధ్యలో ఏదైనా ఫ్రేమ్ యాడ్ అయింది అనుకోండి, ఏమవుద్ది? దీనికి సంబంధం లేని ఫ్రేమ్ ఏదైనా యాడ్ అయినా ఇండెక్స్ మారిపోతా. సో అందుకని ఇండెక్స్ రెగ్యులర్ గా అసలు రియల్ టైమ్ లో మనం ఎక్కువగా వాడము. సరే, మరి ఇప్పుడు ఎట్లా అన్న ఇది HTML మనకి ఇక్కడ తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు ఐ ఫ్రేమ్ లో ఎన్నో ఇండెక్స్ అది? కంట్రోల్ F // ఐ ఫ్రేమ్. ఇది ఎక్కడ ఉంది? ఇది మనదా? మొత్తం ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి చూసారా? 55. దీనిలో ఇది మనదా? ఇప్పుడు ఇది హైలైట్ చేస్తే అవుతుందా? అవ్వట్లేదు. ఇది మనది కాదు. నాట్ ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఇస్ ఇట్ అవర్స్? లాగిన్. No, right? No. This is not ours. This is not ours. Kada? Now you see there is another one. Is this ours? No. Is this ours? Model frame? No. Fifth one. Is this ours? No. Oh, this is also not ours. See? Kada? Now is it able to highlight it?
Yes, It is sir. highlighted whole. మొత్తం వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ అవర్స్? 7. 7. అంటే ఇండెక్సింగ్ లో 6 అవుతుంది. Yeah. Let me refresh this and open this again. ఎందుకంటే మనం మల్టిపుల్ టైమ్స్ ఓపెన్ చేయడం వల్ల 7 వచ్చిందేమో. Let us try this once again. Okay. Refresh అయింది. Yes. Now let us see. See, ఎన్ని వచ్చినాయి? ఇందాక 55 వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి చూడండి. 11. So can we depend on index? No. Seriously? ఇందాక 55 చూపించింది, ఇప్పుడు 11 చూపిస్తుంది. డిఫరెన్స్ చూసారా? Yes. ఎందుకు అనంటే ఒక్కసారి ఓపెన్ చేస్తే 11 ఫ్రేమ్స్ లోడ్ అవుతుంది. మనం 5 టైమ్స్ ఓపెన్ చేసినాం కాబట్టి 11 into 5 ఎంత? 55. 55. సో అందుకని ఇందాక 55 చూపించింది. సరే, ఇప్పుడు 11 అయినా కానీ మనం నార్మల్ గా రన్ చేసినప్పుడు ఒకేసారి ఓపెన్ అవుతుంది కాబట్టి లెట్ us try. అంటే మీకు ఇప్పుడు చూపించడానికి నేను జస్ట్ యూజింగ్ ఇండెక్స్. ఓకే, 1 మన ఫ్రేమ్ కాదు కదా. Yes. 2 is it our frame? Yes. This is our frame. Frame. This is our index. ఈ ఫ్రేమ్ లోనే మళ్ళీ మనకు కావాల్సిన ఎలిమెంట్ కి వెళ్ళాలంటే మళ్ళీ ఏదైనా ఫ్రేమ్ ఉందా, దీంట్లోనే ఉందా చూసుకోవాలి కదా. Yes. Style. లేదు చూసారా, ఇందులో ఫ్రేమ్స్ ఏం లేవు. సో ఫైన్. ఓకే, ఇన్స్పెక్టర్ ఇక్కడ నుంచి చూస్తే దీనికి మళ్ళీ ఫ్రేమ్స్ అయితే ఏం లేవు. పేరెంట్, బాడీ, డైరెక్ట్, అంతే కదా. Yes. దిస్ కంప్లీట్ ఈస్ ఇన్సైడ్ ఏ ఫ్రేమ్. అది మనకు దొరికింది. సో వాట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ఇట్? 2. 1 కదా. 1. Yeah, 1. సెకండ్ అంటే ఇండెక్స్ 1 కదా. 1. Yeah. ఇది సెకండ్ అంటే మన ఇండెక్స్ 1. సో వీ హావ్ టు స్విచ్ టు దిస్ ఫ్రేమ్ యూజింగ్ ఇండెక్స్ 1. Understood? Yeah. After switching to this, what we have to do? Driver dot find element. Find ఆ element. frame ఇది ఆల్రెడీ స్విచ్ అయిపోయింది అన్నట్టు, ఫ్రేమ్ లోకి, ఫ్రేమ్ లో ఉందన్నట్టు కోడ్. ఓకే, Okay. నౌ we have to find the element by dot id ఉంది కదా దానికి. Yeah. by dot id dot send Send keys. keys. Game పంపిద్దాం 1 2 3 4 5 6 7 8 9 0. Okay, this is our mobile number, 10 digit number. దాని id ఏంటి? This is the element and we have id is equals to mobile number in. Mobile number. Take this. Okay. Yeah. I'll do 2 things. First, I'll comment this and run. I'll see whether this is entering or not. And then next, I'll uncomment this and run. You will see whether it is entering or not. Okay, let me run it. Okay. Maximize. Okay. Now, did it enter any value? No. It threw an exception. No such element. అవునా? Yeah. ఏ ఎలిమెంట్ చూడండి, మొబైల్ నెంబర్. Mobile అదేనా number మనం input. ట్రై చేసింది ఇందాక. Yeah. Yes. You see, this is the information using id mobile number in. Mobile number input. Are we able to identify this? No. ఎందుకు No. అంటే మన కంట్రోల్ నార్మల్ డ్రైవర్ లో ఉంది, ఇదేమో వేరే పేజ్ లో ఉంది, వేరే HTML పేజ్ లో ఉంది. ఆ HTML పేజ్ కి వెళ్ళాలి అంటే మనం స్విచ్ అవ్వాలి. ఓకే, సో టు స్విచ్ దట్ I'll use this. Okay, now let me run this and show. It will automatically enter the value. It will not throw any exception. ఒకవేళ ఇండెక్స్ తప్పు అయితే తప్ప ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఇండెక్స్ కరెక్ట్ అయితే మాత్రం ఆ ఎక్సెప్షన్ ఏం త్రో చేయాలి. Okay. స్టేటస్ లో రాలేదు. క్లిక్కబుల్ స్టేజ్ లోకి రాలేదు. ఇది చూసారా, ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్. అది క్లిక్ అవ్వలేదు అంటే పూర్తి పేజ్ లోడ్ అవ్వలేదు. మరి ఇక్కడ ఇంప్లిసిట్ వెయిట్ ఏమైనా పెట్టలేదు కదా పేజ్ లోడ్ టైం అవుట్ కి, దానికి దీనికి. సో దట్ ఈస్ వై వితౌట్ వెయిటింగ్ ఆ ఎలిమెంట్ దొరకగానే క్లిక్ చేసింది. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. చూసి ఎలిమెంట్ దొరికింది, క్లిక్ చేసింది, కానీ అది ఇంకా రెడీ లేదు క్లిక్ తీసుకోవడానికి. దట్ ఈస్ ద ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్. ఓకే, లెట్ మీ రన్ ఇట్ అగైన్.
ఈ పాపప్ రావడం వల్ల అట్లా వచ్చి ఉండొచ్చు అనేటకి. పాపప్ వస్తే ఆ పాపప్ ని వెంటనే బ్లాక్ చేసేస్తాను. unable to locate element. Which element? మళ్ళీ అదే because might be ఈసారి ఏమైనా ఇండెక్స్ మారు ఉండాలి. Let us see that. Inspect. Double slash. iframe. మళ్ళీ ఇప్పుడు 11 వచ్చినాయి. ఫస్ట్ది మనది కాదు, Second. రెండోది మనది కాదు, ఈసారి థర్డ్ది మనది. You see? Yes. Yes. So let us give index 2. 2 and try. Okay, real time లో అట్లా వస్తుందేమో. Let us see. Yes. Correct. మళ్ళీ ఒకసారి ఇండెక్స్ చెక్ చేద్దాం. ఇది కంటిన్యూస్ గా మారుతూనే ఉంది అనుకోండి, మనం వేరే సైడ్కి వెళ్ళిపోదాం. మళ్ళీ సెకండ్కి వచ్చింది చూసారా? Yes. అందుకని మనకు అది ఎంటర్ అవ్వట్లేదు. సో కెన్ వి డిపెండ్ ఆన్ ఇండెక్స్? No. No. No bro. It is clear, right? Yeah. Then అట్లయితే కష్టం. ఈ సైడ్ వేరే ఏం లేవు కాబట్టి వాట్ కెన్ వి డు? లెట్ మీ సీ W3 స్పోర్ట్స్. దీంట్లో అయితే మారదు. ఏదో ఒక ప్లేస్ లోకి వెళ్తాం. లెట్ us go into this JavaScript, write yourself. Yes, let me use this. Okay, if I click here it will change this color. అవునా? This is happening. This is one of the JavaScript example. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది చూడండి. JavaScript లో ఈ ఐడి ఎలిమెంట్ ని సైజ్ మారుస్తుంది, కలర్ మారుస్తుంది. ఓకే, సిఎస్ఎస్ గురించి మాట్లాడినప్పుడు మనం మాట్లాడదాం మళ్ళీ తర్వాత ఫ్యూచర్ లో. స్టైలింగ్ యాక్చువల్గా అవసరం లేదు మనకి. మీరు ఏదైనా స్టైల్స్ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు, బట్ ఇట్స్ ఓకే, లెట్స్ ఇగ్నోర్ ఇట్. మనకు కావాల్సింది ఏంటి? ఫ్రేమ్ కావాలి. నౌ జస్ట్ క్లిక్. యు సీ ఇట్ ఈస్ ఇన్సైడ్ ఎ ఫ్రేమ్. Yeah. Yes I bro. inspect. If I inspect, this is body, and inside that body we have an iframe. Inside this iframe we have this complete section. Kada? Yeah. If I have to click on this, click me, I have to switch to this iframe. Iframe. Okay, now let us see. ఇదైతే మారదు ఇంక మనకి. Control F double slash Iframe. iframe 4. ఫస్ట్ దాంట్లోనే మనకు ఉంది. Yes. Okay, so index will be 0. 0. So let me use this URL. Instead of red bus, I'll go to that URL. Okay, then I don't want to click on all these things. ఇవేవి లేవు కదా. Okay, and then first దాంట్లోనే ఉందంటే index 0. 0, and then I have to identify this element and click on it. What is that element? This is the button, right? I have a button text. Button click me. So can I use this button text? Yes, sir. Slash button. Button text. Click me. Click me. We are able to find it. So let me take this. This will be XPath, right? XPath. And then it is not send keys, it is Click. okay. Now let us see. I'll come into this and run. It will say element not found.
maximized, it could have thrown the exception already. You see, it is saying no such element, right? Yes. Unable to locate the element. Fine. Now I'll uncomment this using switching to a frame using its index. Okay. And then now let me run it. See, click అయినా రెడ్ కలర్ కి మారింది కదా ఇక్కడ టెక్స్ట్. Yes. 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 Any exception? No. No. So are you able to switch to that frame using its index? Yeah. Yes. So this is one way to switch to a frame using its number. Index. కాకపోతే ఈ నెంబర్ అనేది రెడ్ బస్ లో మనం ఆల్రెడీ ప్రాబ్లం చూసాం కదా, ఏమవుతుంది? It is changed. ఒక్కోసారి ఒక్కో ఇండెక్స్ వస్తుంది. సో కెన్ వి డిపెండ్ ఆన్ ఇండెక్స్? No. నో. ఇక్కడ ఫిక్స్డ్ గా ఉంది, దీంట్లో ఫిక్స్డ్ గా ఉంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు యూజ్ ఇట్. బట్ రెడ్ బస్ లో ఇట్ ఈస్ చేంజింగ్. ఒకసారి 2 ఉంటుంది, ఒకసారి 3 ఉంటుంది, ఒకసారి 1 ఉంటుంది. సో వీ కెనాట్ యూజ్ ఇండెక్స్ ఆన్ ఆల్ సైడ్స్. అవునా? వీ కెనాట్ డిపెండ్ ఆన్ ఇండెక్స్. Index. ఓకే, జస్ట్ సెకండ్. All right. Now I'll comment this. I don't want to. This is example of switching a frame using its index. Kada? Now we can also switch to frames using its ID or Name. name. Driver dot Switch to dot ID. frame. Frame. Second String. method. ఇంటీజర్ String. అయిపోయింది. స్ట్రింగ్. String. స్ట్రింగ్ ఏదైనా అవ్వచ్చు, అయితే ఐడి అవ్వచ్చు లేదా నేమ్ అవ్వచ్చు. ఎనీథింగ్ యూ కెన్ గివ్. ఐడి కి మ్యాచ్ అయినా ఇవ్వచ్చు, నేమ్ కి మ్యాచ్ అయినా ఇవ్వచ్చు. లెట్ us see whether we have any ID or name for this. Do we have any ID or name for this? Inspect ID. Yeah. Yes, we have. ID. ID is equals to iframe result, name is equals to iframe result. దీనికి మ్యాచ్ అయినా పని చేస్తుంది. ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి, కానీ కొన్నిట్లో ఐడి ఉంటుంది, కొన్నిట్లో నేమ్ ఉంటుంది కదా. Yes, Yeah. bro. ఏదైనా ఇవ్వచ్చు, నేమ్ ఇచ్చినా పర్లేదు, ఐడి ఇచ్చినా పర్లేదు. ఓకే, బోత్ విల్ టేక్ iframe result. I'll go here, I'll paste it here, and then మళ్ళీ మన ఎలిమెంట్ సేమ్ కదా, I'll use the same. Okay, I want to click on this. ఐడి అట్రిబ్యూట్ మ్యాచ్ అయినా తీసుకోవచ్చు, నేమ్ అట్రిబ్యూట్ మ్యాచ్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఐడి ఇవ్వాలి, నేమ్ ఇవ్వాలని ఏం లేదు. ఐడి ఆర్ నేమ్ బోత్, రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు. స్ట్రింగ్. ఓకే, నౌ లెట్ మీ రన్ దిస్. క్లిక్ అయిందా? కలర్ చేంజ్ టు రెడ్ కలర్, రైట్? Yeah. So that means it is clicked already. Yeah. So are we able to switch to a frame using its ID or name? Yes. Okay, now the third method of switching to frames Frame. is switch to Web element. frames using Web element. web element. అంటే driver Dot dot switch to dot frame. Frame. థర్డ్ ఇప్పుడు ఇది Web ఇంటీజర్ element. తీసుకుంది కాబట్టి నెంబర్ పంపించాం, ఇది స్ట్రింగ్ తీసుకుంది కాబట్టి స్ట్రింగ్ లో పంపించాం, ఐడి గానీ నేమ్ గానీ స్ట్రింగ్ ఫార్మాట్ లో పంపించాం. ఇప్పుడు ఇది ఏం తీసుకుంటుంది? Web Web element. మనం ఇప్పుడు ఏం పంపించాలి? Element will. Element. వెబ్ ఎలిమెంట్ ని పంపించాలి. ఎలిమెంట్ ఎట్లా ఏ ఎలిమెంట్ పంపించాలి? ఈ రైట్ Right. క్లిక్. Inspect. సారీ, నేను రీలోడ్ ఫ్రేమ్ కొట్టాను. Reload frame. ఇన్స్పెక్ట్. You're able to see it right clearly? Yes, bro. Okay. Pull it down. Where is this iframe? Inspect. If I go here, ఈ iframe ని నేను ఒక ఎలిమెంట్ లాగా ఐడెంటిఫై చేసుకోవాలంటే ఏం చేయొచ్చు? దీన్ని పట్టుకోవచ్చు కదా, Yes. దీని నుంచి దీనికైనా రావచ్చు, లేదంటే దీనికే ఎక్స్పాత్ రాసుకోవచ్చు కదా. Yeah. డబుల్ స్లాష్ iframe Okay. at the rate of id is ID. equals to
Where is that? Master. iframe. Result. Okay. Now I found the element. I found the iframe element using XPath. Yes, sir. Yeah. iframe element ని పట్టుకున్నాం. iframe లోపలికి వెళ్ళట్లేదు మనం. జస్ట్ ఈ iframe ని పట్టుకున్నాం మనం కదా. Yeah. 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 So can I store this inside a variable web element? Driver dot find Find element element. by dot XPath. path. Null. Null. That's it. నల్ల ఇదే కదా. లేదు. ఇయ్యాక web Web element. Web element. Click frame is equals to. Okay, I'll pass this click frame to this. Web element import చేసుకోవాలి నేను. So this is how we can switch to that particular frame. లేదు నేను ఇంకో వేరియబుల్ ఎందుకు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఈ లైన్ కోడ్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు. Yes, bro. That is also fine. Yes. See? Driver dot switch to dot frame. ఏం తీసుకుంటుంది వెబ్ ఎలిమెంట్ బికాస్ ఫైండ్ ఎలిమెంట్ ఈస్ రిటర్నింగ్ ఎ వెబ్ ఎలిమెంట్ ఐ కెన్ యూజ్ ఇట్. Yeah. రాసుకోవచ్చు లేదంటే ఒక వెబ్ ఎలిమెంట్ లో స్టోర్ చేసుకుని ఆ ఎలిమెంట్ ని దీనికి పాస్ చేయొచ్చు. ఇట్స్ అప్ టు హౌ డు యు వాంట్ టు యూజ్ ఇట్. ఓకే, Okay. అండర్స్టూడ్? Yeah. Now I want to click on this element. I can click. Okay, now let me run it. Did it click? Yes. So am I able to switch to a frame using a web element technique? Yeah. So these are the three different ways to switch to a frame. Frame. ఓకే, అయితే దీంట్లో కొన్ని సార్లు ఏమైతుందంటే చైల్డ్ ఫ్రేమ్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాబ్లం లేదు. If I inspect it, let me see that. ఈ ఫ్రేమ్ లోపల మళ్ళీ ఇంకేదైనా ఫ్రేమ్ ఉందా ఇందులో? లేదు, ఓన్లీ రెండే ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ కొన్ని వెబ్సైట్స్ లో ఇప్పుడు ఇందాక రెడ్ బస్ చూస్తే ఒక ఫ్రేమ్ లోపల ఇంకో ఫ్రేమ్ ఉంది, రైట్? Yes, Yeah. sir. సో నౌ లెట్ us జంప్ టు దట్ రెడ్ బస్ సైట్. Yeah. ఓకే, ఇది కాకుండా రెడ్ బస్ సైట్ కి వెళ్ళి ఆ చైల్డ్ ఫ్రేమ్స్ కి ఎట్లా వెళ్ళాలనేది ఎలిమెంట్ తో చూద్దాం. ఇండెక్స్ అయితే వర్కౌట్ అవ్వలేదు కదా ఇందాక మనకి. Yes. Yes. సో నౌ రెడ్ బస్ ఓకే 10 ఉన్నాయి కాబట్టి I can use this I think. Now let me identify this. ఓకే, ఇది వచ్చింది. ఇది ఎక్కడ ఉంది చూడండి, ఐ ఫ్రేమ్ లో ఉంది కదా. ఇప్పుడు ఈ ఫ్రేమ్ లోపల కిందికి వెళ్తే మనం లాగిన్ విత్ ఇది సైన్ ఇన్ విత్ గూగుల్ కి ఇది చూసారా, సైన్ ఇన్ విత్ గూగుల్ బటన్ కి మళ్ళీ ఇంకొక ఫ్రేమ్ ఉందా? No. Yeah. Yes. లెట్ మీ ఇక్కడ నుంచి వెళ్దాం, అది పై నుంచి వస్తే రావట్లేదు. యు సీ దిస్ ఇస్ దేర్ సైన్ ఇన్ విత్ గూగుల్ ఇందులో ఉంది. ఇది చూస్తే పైన ఒక ఫ్రేమ్ లో ఉంది, అవునా? Yes. నౌ దిస్ ఈస్ ఇన్సైడ్ అనదర్ ఫ్రేమ్. ఓకే, ఇది ఐ ఫ్రేమ్, ఇదంతా ఇంకొక ఫ్రేమ్ లో ఉంటది. లెట్ మీ గో అప్. ఇంకో ఫ్రేమ్ లో ఉందా, నార్మల్ గా ఉందా? నాట్ ఇన్సైడ్ దిస్. I'll go a little more up. You see, ఈ ఫ్రేమ్ లోపల సైన్ ఇన్ విత్ గూగుల్ ఉంది, అవునా? Yeah. సో ఫస్ట్ ఈ సైన్ ఇన్ విత్ గూగుల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, మనం ఈ ఫ్రేమ్ లోకి స్విచ్ అవ్వాలి. ఆ తర్వాత దీనిలో నుంచి మళ్ళీ మనం where is that go down. ఇదేనా? కాదు, అది ఎక్కడో మధ్యలో ఉంది. రీక్యాప్చర్ చేయాలి. This. Where did that go?
ఇక్కడ ఉంది. You see this one, this is inside another iframe. ఇది అనలైజ్ చేయడం అంటే ఇలాగే ఉంటది, ఇంకా తప్పదు. అది ఇంకొక ఫ్రేమ్ లో పైకి వెళ్తుంటే ఇక్కడ వచ్చింది చూసారా. You see this? This is an iframe, model iframe. Inside this, if I go, I see another frame. కదా? HTTPS, yeah. Right? సో నేను ఈ బటన్ పైన క్లిక్ చేయాలంటే డైరెక్ట్ గా ఈ ఫ్రేమ్ కి స్విచ్ అవ్వడం కుదరదు. ఐ కెనాట్ స్విచ్ టు దిస్ ఫ్రేమ్ డైరెక్ట్లీ. వాట్ షుడ్ ఐ డూ ఇస్ ఐ హ్యావ్ టు స్విచ్ టు దిస్ పర్టికులర్, దీని పేరెంట్ ఫ్రేమ్ ఏదైతే ఉందో దానికి స్విచ్ అవ్వాలి ఫస్ట్. దీనిలోకి స్విచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెంటనే నేను దీనిలోకి స్విచ్ అయితేనే దానిపైన క్లిక్ చేయగలను. అండర్స్టాండ్? సో ఒకవేళ ఇట్లా మల్టిపుల్ హైరార్కీలో మల్టిపుల్ ఫ్రేమ్స్ కనుక ఉంటే మీరు ఖచ్చితంగా ఆ ఫ్రేమ్స్ మొత్తం ఫాలో అవ్వాలి. సో లెట్ మీ క్రియేట్ అనదర్ క్లాస్ ఓవర్ హియర్. C8_1 okay underscore working with child frames. Okay, now for this నేను దేనికి వెళ్ళాలి, రెడ్ బస్ సైడ్కి వెళ్ళాలి కదా. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ అండ్ దెన్ ఐల్ చేంజ్ it to red bus. Okay, red bus site you are ఓకే. రెడ్ బస్ సైడ్కి వెళ్ళినా మ్యాక్సిమైజ్ చేసుకున్నాం. ఆ తర్వాత అరే మన ప్రొఫైల్ ఐకాన్ లింక్ క్లిక్ లా ఉండాలి కదా, అవి ఎక్కడ ఉన్నాయి? Did I use anywhere? అసలు రెడ్ బస్ ఎక్కడ రాలే మనం, ఇందాక రిమూవ్ చేసినాం. అదే రిమూవ్ చేసేసినట్టున్నా. ఫైన్, మళ్ళీ రాసుకుందాం, ఏముందండి. రైట్ రైట్ దట్. సో ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఏమున్నాయో అవి ID. ఐ ఐకాన్ ప్రొఫైల్ ఐకాన్ ఏదో ఉంది కదా, ఐ ఐకాన్ ప్రొఫైల్ కదా. ఇది Yeah. okay, find element dot click. Okay, next driver dot find element, మళ్ళీ దానికి కూడా ఐడి ఉన్నట్టుంది కదా. నెక్స్ట్ దానికి బై డాట్ ఐడి ఆఫ్ సైన్ ఇన్ లింక్, దానిపైన కూడా క్లిక్ చేస్తాం. ఓకే, ID is equals to sign in link. ఓకే, దానిపైన క్లిక్ చేసిన తర్వాత వి విల్ గెట్ దోస్ ఫ్రేమ్స్. ఇప్పుడు ఇన్పుట్ బాక్స్ ఎంటర్ చేయాలన్నా సైన్ ఇన్ బటన్ ఎంటర్ చేయాలి. ఓకే, లెట్ మీ షో దట్. సో ఎంటర్ మొబైల్ నెంబర్. సో టు ఎంటర్ ఎ మొబైల్ నెంబర్, just a second. Hey, sorry, very well వచ్చారు, so I had to talk to them 1 minute. All right, so now let us try to enter mobile number into it. Click on this, click on this. So to enter a mobile number, we have to switch into this frame, right? Yes. Yeah. So
వేర్ ఇస్ దట్ ఫ్రేమ్? యా, ఇక్కడ ఉంది. సో దీనికి మనం ఇప్పుడు ఐడి కానీ నేమ్ కానీ ఉందా? No. లేదు. ఇండెక్స్ ఆల్రెడీ ట్రై చేసాము. ఇండెక్స్ వర్కౌట్ అవుతుందా? No. అవ్వట్లేదు. మరి ఇప్పుడు దీన్ని నేను ఎలిమెంట్ లాగా ఫైండ్ అవుట్ చేయాలి కదా By using కదా. సో దీనికి ఏం Yes. ప్రాపర్టీస్ ఉన్నాయి? నాకు ఎస్ఆర్సి ఉంది, Class. క్లాస్ ఉంది. సో క్లాస్ మల్టిపుల్ దానికి ఉంటుంది. లెట్ మీ షో యూ. ఓకే, డబుల్ స్లాష్ ఐ ఫ్రేమ్. ఓకే, వి హావ్ ఓన్లీ వన్. ఓకే, ఐ ఫ్రేమ్ క్లాస్ మోడల్ ఐ ఫ్రేమ్ కి ఒకటే ఉంది కదా. సో కెన్ ఐ యూజ్ దిస్ యాజ్ ఎ వెబ్ ఎలిమెంట్ yeah. Okay. టు పాస్ టు స్విచ్ టు దిస్ ఫ్రేమ్ Yes, sir. కదా. ఓకే, ఈ ఫ్రేమ్ కి స్విచ్ అవుదాం మనం ఇప్పుడు. మ్యాన్ Control X. Now I'll go here to mobile, enter the mobile number, driver dot, Driver dot switch to switch dot, to frame. web element. Okay, మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి కదా. driver Driver dot, dot find element find element by dot dot XPath. XPath Hmm. of this. Okay. ఇది డ్రైవర్ స్విచ్ అయింది. స్విచ్ అయిన తర్వాత డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి ఉంది, దానికి మొబైల్ నెంబర్ ఇన్పుట్ అనేది ఉంది కదా. డాట్ సెండ్ 1 2 3 4 5 6 7 8 9 0. జస్ట్ a second guys, just a second. All right. Yeah. So now what is the ID? ఇది మొబైల్ నెంబర్ ఇన్పుట్ కదా. That's it. Now let us run this and okay, ఇది కూడా చూద్దాం. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై, దీని మీద క్లిక్ చేయడానికి ట్రై చేద్దాం. సైన్ ఇన్ విత్ గూగుల్ పైన. ఓకే, సైన్ ఇన్ విత్ గూగుల్ టెక్స్ట్ ఉంది, స్పాన్ Text. కదా. Yes, sir. లేదంటే ఐడి బటన్ లేబుల్ అని ఉంది, ఇదైనా ట్రై చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. లెట్ us see with this id is equals to బటన్ లేబుల్ ఏమైనా ఉన్నాయా. డబుల్ స్లాష్ rate of id is equals to button label. ఎన్ని ఉన్నాయి? 1. So can I use this to click on this button label? Sign in with Google. Yes, sir. By dot ఆల్రెడీ ఉంది కదా, కాపీ పేస్ట్ చేసి ఇస్తాం. ఐడి అయినా వాడుకోవచ్చు, ఎక్స్పాత్ అయినా వాడుకోవచ్చు, నో ఇష్యూస్. బై డాట్ ఎక్స్పాత్ డాట్ Dot click. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే when okay, let me run and show you. That would be ముందు ఫ్రేమ్వర్క్స్ ఫ్రేమ్స్ స్విచ్చింగ్ ఎందుకు ఆపానంటే ఎక్స్పాత్ మనకు అవ్వలేదు. ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయని చెప్పి ముందు స్టాప్ చేశాను. ఓకే, సైన్ ఇన్ ఆర్ సైన్ అప్. Did it enter our mobile number? Yes, sir. Yes. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసింది కానీ దీనిపైన క్లిక్ చేయలేదు. ఎక్సెప్షన్ వచ్చి ఉంటది. యు సీ నో సచ్ ఎలిమెంట్, అనేబుల్ టు లొకేట్ ఎలిమెంట్. మరి ఎలిమెంట్ లేదా? బటన్ లేబుల్ ఉంది కదా. Yeah. యు సీ దిస్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు బటన్ లేబుల్. సరే, ఉందా లేదా ఇప్పుడే ట్రై చేద్దాం మళ్ళీ. ఓకే, ఇదే కదా ఓపెన్ అయింది. F12 Control F. ఉందా లేదా? 1 of 1. You see this 1 of 1? Yes, sir. ఉంది కదా 1 of 1. రైట్, ఒకటే ఉందా? Are we able to identify it? 1 of 1. Yes, we are identifying. 1 of 1. మరి అయినా కానీ ఎందుకు లేదు అంటుంది? Why is it saying it is not present? ఎందుకు అంటే ఇదంతా ఒక ఫ్రేమ్ లో ఉంది, కరెక్టే. కానీ ఈ సైన్ ఇన్ విత్ గూగుల్ అనేది మళ్ళీ ఈ ఫ్రేమ్ లో ఇంకో ఫ్రేమ్ లో ఉంది కదా. యు సీ హియర్, ఇఫ్ ఐ గో టు దిస్ ఇన్స్పెక్ట్ అండ్ యు సీ దిస్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ ఫ్రేమ్ అగైన్ కదా. Did you see this?
Yes, sir. So if I want to come, if I want to click on this button, I have to switch to this frame also. So అట్లా ఒక ఫ్రేమ్ లో ఇంకో ఫ్రేమ్ ఉంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది అయింది, ఈ ఫ్రేమ్ లో ఆపరేషన్స్ అయిపోయినాయి. దెన్ నెక్స్ట్ ఇంకో ఫ్రేమ్ కి స్విచ్ అవ్వాలి కదా, ఇది క్లిక్ అవ్వాలంటే Yeah. driver dot to dot frame. మళ్ళీ దీనికి Web element. driver dot Find find element by by dot dot XPath. XPath. XPath ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, దీనికి ఐడి లేదు, నేమ్ లేదు. ఐడి ఉంది కానీ అది యూనిక్ కాదు. చూడండి, జిఎస్ఐ ఏదో నెంబర్ ఉంది, అది ఎప్పుడు మారుతుందో ఎవరికి తెలియదు. సో ఐ హావ్ టైటిల్, కెన్ ఐ యూజ్ దిస్ టైటిల్? Yes, Yes, sir. bro. Text. // iframe frame @span. set of Text, sir. టైటిల్. నేను టైటిల్ అట్రిబ్యూట్ వాల్యూ కాపీ చేసుకుంది, Okay. టెక్స్ట్ లేదు దానికి, టైటిల్ అది. Now are we able to identify this frame? Yes, Yes. sir. So can I use this? Take this and paste it over here. Now see, if I run, it will be able to click on it. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తుంది, వెంటనే సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేస్తుంది. జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసింది. ఇట్ విల్ క్లిక్ ఆన్ సైన్ ఇన్ విత్ గూగుల్. షుడ్ క్లిక్ ఆన్. నో, ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్. ఓకే, లెట్ మీ రన్ అగైన్. అంటే అది లోడ్ అవ్వక ముందే క్లిక్ చేయడానికి ట్రై చేసింది కంప్లీట్ గా. ఇట్లాంటి టైంలోనే సింక్రనైజేషన్ కావాలి మనకి. అండర్స్టూడ్? Yes, bro. Yes. మళ్ళీ అంతేనా? యా, ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్. ఓకే, సో ఐ డూ వన్ థింగ్. ఐ యాడ్, ఇది వాడకూడదు బట్ ఐఎమ్ జస్ట్ యూజింగ్. ఇప్పుడు ఆ వెబ్ డ్రైవర్ వెయిట్ అంతా ఎవరు రాస్తారని. బ్రో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లిసిట్ వాడుకోవచ్చు. ఎక్స్ప్లిసిటే వాడాలి. అదే వెబ్ డ్రైవర్ వెయిట్ అంటే ఎక్స్ప్లిసిట్. అది ఎవరు రాయాలి అని చెప్పి నేను ఇది రాస్తున్నాను ఇప్పుడు. థ్రెడ్ డాట్ స్లీప్ జావాది. ఓకే, లెట్ మీ రన్ ఇట్. ఒకవేళ ఈ ఫ్రేమ్ లోకి స్విచ్ అవ్వకపోతే అసలు ఎలిమెంటే లేదు అంటది, కానీ స్విచ్ అయింది, ఎలిమెంట్ దొరికింది, ఇక్కడ దానిపైన క్లిక్ చేయలేకపోతుంది. అండర్స్టూడ్? ఈసారి కూడా అదే వచ్చి ఉండొచ్చు. సరే, క్లిక్ ఎలిమెంట్ క్లిక్ ఇంటర్సెప్టెడ్. అది ఎందుకు అయింది అని అంటే ఇది వస్తుంది. సో ఏమవుతుందంటే డిఫాల్ట్ కంట్రోల్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. దానికి ఇది రాకుండా చేయడానికి ఏం చేయాలి? It was set. మళ్ళీ వస్తుంది మనకు వెంట. పటాకు వచ్చింది, ఇప్పుడు రావట్లేదు. దిస్ ఈస్ హౌ దే స్టాప్ ఆటోమేటింగ్ అస్. ఐ మీన్ మనల్ని ఆటోమేట్ చేయకుండా ఇట్లనే స్టాప్ చేస్తారు, ఏదో ఒకటి పెట్టి మధ్యలో. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక వెయిట్ పెడతా.
How is it entering? Enter చేసింది మళ్ళీ సైలెంట్ గూగుల్ ఎంటర్ చేయలేదు. ఎందుకు నాట్ ఇంటరాక్టబుల్? ఎందుకు నాట్ ఇంటరాక్టబుల్? We are able to click on it, right? Which element is it? Number 30. ఇది క్లిక్ అవ్వట్లేదు. Okay, let me add some more time here. 5 seconds. Okay, wait. ఎంటర్ చేసిన తర్వాత ఇది ఏమన్నా మారుతుందేమో చూద్దాము. ఎక్స్పార్ట్ all right. Now let's see if there is some changes in the XPath. Or if there is something changed. ఎందుకంటే మనం ఎంటర్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని ఒకటి వస్తుంది. Let us see that. Sorry, I understood now. So actually we will not be able to click on span elements, right? మనం దేనిపైన క్లిక్ చేస్తాం, బటన్స్ పైన కానీ లింక్స్ పైన కానీ క్లిక్ చేస్తాం. కానీ నేనేం చేస్తున్నా, స్పాన్ ఎలిమెంట్ పైన క్లిక్ చేస్తున్నా, రైట్? ఐడి ఈజ్ ఈక్వల్స్ టు బటన్ లేబుల్. దీనికి బటన్ లేబులే ఉంది కానీ బటన్ కాదు ఇది. బటన్ అంటే ఏది ఉంది? ఇది టోటల్ డివిజన్, ఇది కంటైనర్, ఇది కాదు. There is this clickable element. ఇది క్లికబుల్. చూడండి, ఇది హైలైట్ ఏం చేయట్లేదు. ఇక్కడ నేను ఓవర్ చేస్తే సైలెంట్ ఎందుకు? నేను ఇదే కదా తీసుకుంది బటన్ లేబుల్. సీరియస్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు బటన్ లేబుల్. ఇది క్లికబుల్ కాదు. మరి ఏది క్లికబుల్? ఇది క్లికబుల్. యు సీ, ఇస్ ఇట్ సెలెక్టింగ్? ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా మనకి. That is the reason element not interactable అని వస్తుంది. అంటే దీనిపైన మనం క్లిక్ చేయలేము, దీనిపైన ఎటువంటి ఆపరేషన్స్ లేవు, దీనిపైన ఉన్నాయి. I can use this span with text. కానీ రెండు వస్తాయేమో, సైన్ అండ్ గూగుల్ స్పాన్ టెక్స్ట్ పెడితే. ఓకే, I have this ID కదా, కంట్రోల్ F, నెక్స్ట్ పాత్ ఇది. దీని నుంచి మనం దీనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? బ్యాక్లాష్ కోలన్ కోలన్. ఇది వచ్చింది, రైట్? దిస్ ఐ కెన్ క్లిక్ నౌ. సో లెట్ మీ టేక్ దిస్. ఎక్స్పర్ట్ తప్పు రాసాం మనం. ఇది క్లికబుల్ కాదు, ఇది జస్ట్ లేబుల్ టెక్స్ట్. This is the element where we can click. అందుకని element not interactable అని వస్తుంది. Okay, close this. You see, ఇప్పుడు ఓపెన్ అయిందా? Yes, sir. Yes. Did we see an exception? No. ఇది యాక్చువల్ గా మనం రాసిన ఎక్స్పాత్ రాంగ్. అక్కడ ఈ ఎలిమెంట్ ఎక్స్పాత్ ఎలిమెంట్ దొరికింది, కానీ దానిపైన క్లిక్ ఆపరేషన్స్ చేయలేము మనం. Okay. అందుకని ఎలిమెంట్ నాట్ ఇంటరాక్టబుల్ అని ఎక్సెప్షన్ వచ్చింది. వెన్ ఐ చేంజ్ దిస్, నౌ ఇట్ ఈస్ ఏబుల్ టు క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడ చూడండి, నేను ఈ ఫ్రేమ్ లో స్విచ్ అయ్యి మళ్ళీ ఈ ఫ్రేమ్ లో స్విచ్ అయితేనే ఇది క్లిక్ అవుతుంది కదా, బికాస్ దిస్ ఈస్ a frame inside this child frame concept. ఇది ఒక ఫ్రేమ్ లోపల ఇంకో ఫ్రేమ్ ఉంటే మనం ఖచ్చితంగా ఆ ఫ్రేమ్ లోపలికి స్విచ్ అవ్వాలి. స్విచ్ అవ్వకపోతే పని చేయలేము. ఓకే, నౌ ఇప్పుడు ఏమైంది? ఓకే, దిస్ ఇస్ దేర్, లెట్ మీ క్లోజ్ ఇట్.
సో ఇప్పుడు ఈ ఫ్రేమ్ లోకి వచ్చింది, ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేసింది, మళ్ళీ వేరే ఫ్రేమ్ లోకి వెళ్ళి దీనిపైన క్లిక్ చేసింది కదా, రైట్? Yeah. నౌ ఐ డోంట్ వాంట్, దీని మీద వర్క్ అయిపోయింది. నౌ ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు దిస్ ఫ్రేమ్. ఇక్కడ నెంబర్ తప్పు రాసినా ఈ నెంబర్ చేంజ్ చేయాలి. సో ఇఫ్ ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు దిస్ ఫ్రేమ్, దేర్ ఆర్ 2 different ways. Go back to the దీనిలో ఏమున్నాయంటే డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్. యు సీ హియర్ యా ఇఫ్ ఐ టైప్ ఫ్రేమ్స్, యు సీ ఫ్రేమ్ ఫ్రేమ్ ఫ్రేమ్, ఈ మూడు ఇందాక చూసాం మనం కదా. నౌ యు సీ హియర్ పేరెంట్ ఫ్రేమ్. Yes. Now we can go this. ఇక్కడ మన ఎలిమెంట్ లొకేటర్స్ ఇది ఫైండ్ అవుట్ చేయడము, ఇండెక్స్ ఏ అవసరం లేదు. దీని పేరెంట్ ఫ్రేమ్ ఏది? ఇది కదా. It will directly go to that parent frame. Now in that parent frame I want to update my mobile number kada. Copy this and then 1 2 3 4 5 6 7 8 9 0 కాదు, 0987654321. Okay, updating it. అంతేనా? yes sir. Yes. Whether it is able to do it or not. నెంబర్ ఎంటర్ చేసింది. ఓకే 5 seconds సైలెంట్ గూగుల్ చేసింది. ఓకే, నౌ యు సీ డిడ్ ఇట్ ఎంటర్ ది అదర్ నెంబర్. నేను దాన్ని క్లియర్ చేయకుండానే ఇంకొకటి యాడ్ చేస్తాను నేను కదా. Yes. 1 to 0 అయింది, మళ్ళీ 0 to 1 కూడా యాడ్ అయింది కదా. Yeah. ఇప్పుడు నేను కనుక ఈ లైన్ తీసేసాను అనుకోండి, దిస్ విల్ నాట్ బి ఏబుల్ టు ఎంటర్. ఎందుకంటే ఈ ఫ్రేమ్ లోంచి మళ్ళీ ఆ ఫ్రేమ్ లోకి వెళ్ళాలి కదా కంట్రోల్. సో వెళ్ళాలి అంటే కంపల్సరీ ఇట్లా వెళ్ళాలి, పేరెంట్ ఫ్రేమ్ కి వెళ్ళాలి. పేరెంట్ ఫ్రేమ్ కొడితే ఏమైతుంది? ఇట్ విల్ గో టు ఓన్లీ ఇట్స్ పేరెంట్. వెయిట్ ఎ సెకండ్, నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. Okay, there is one more thing, one more small thing that we'll see, and then we'll go to the. Now we have go back to the original HTML page. Okay, ఇప్పుడు ఒరిజినల్ HTML పేజ్ కి వెళ్ళాలి మనం. అంటే ఏంటి? దిస్ వన్. ఇప్పుడు ఇది ఫ్రేమ్ లో ఉందా మనకి? ఫ్రేమ్ లో లేదు, బయటనే ఉంది. డైరెక్ట్ గా క్లిక్ చేయగలిగాం కదా మనం ఇంతకు ముందు. Yes sir. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేయాలి అంటే ఏం చేయాలి? Is this inside a frame? No, it is outside a frame. So I have to go to the original HTML page, right? దీని మీద క్లిక్ చేయాలి అంటే అవునా? Yes sir. సో దాని మీద క్లిక్ చేయడానికి నేను డిఫాల్ట్ HTML పేజ్ కి వెళ్ళాలి అంటే default content. డిఫాల్ట్ కంటెంట్ మెథడ్ పెడితే ఏమైతుంది అంటే అది మన ఒరిజినల్ HTML పేజ్ లోకి వెళ్ళిపోతుంది. ఒరిజినల్ HTML పేజ్ అంటే ఇది, దీనిలోకి వచ్చేస్తుంది డ్రైవర్ మళ్ళీ. అండర్స్టూడ్? ఇస్ దట్ క్లియర్? సో మనం ఒక ఫ్రేమ్ లోకి వెళ్ళాలి అంటే 3 మెథడ్స్ ఉన్నాయి. యూజింగ్ ఇట్స్ ఇండెక్స్, యూజింగ్ ఇట్స్ ఎడిటర్ నేమ్, యూజింగ్ ఇట్స్ వెబ్ ఎలిమెంట్. 3 మెథడ్స్. ఓకే, సెకండ్ చైల్డ్ లోకి వెళ్ళాలి అంటే ఆ ఫ్రేమ్ లోకి వెళ్ళిన తర్వాతనే మళ్ళీ ఇంకో ఫ్రేమ్ లోకి వెళ్ళొచ్చు. దీని లోపల ఉండే ఫ్రేమ్ లోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు చూసాం. నెక్స్ట్ ఈ ఫ్రేమ్ లో మన పని అయిపోయింది, మళ్ళీ దీని పేరెంట్ ఫ్రేమ్ లోకి వెళ్ళాలి అంటే స్విచ్ టు పేరెంట్ ఫ్రేమ్. అవునా? నెక్స్ట్ నాకు ఫ్రేమ్ లో మొత్తం పని అయిపోయింది, నేను ఒరిజినల్ HTML పేజ్ కి వెళ్ళాలి అంటే యూజింగ్ Default content. default content. Is that clear for everyone? Yes sir. Yes, bro. Yes. Fine. ఇప్పుడు సపోజ్ ఐ హ్యావ్ అ HTML పేజ్. ఇది ఒక HTML పేజ్ అనుకుందాం. ఓకే, నౌ ఐ హ్యావ్ అ ఫ్రేమ్ హియర్. దిస్ ఈస్ అ ఫ్రేమ్ and inside this I have 2 frames. This is one and this is another one. Okay, and inside this again I have 2 frames. Understood? And inside this I have another frame like this and this. ఇది ఒక్కటే HTML, డిఫాల్ట్ HTML. ఓకే,
అండర్స్టూడ్? దిస్ ఈజ్ అవర్ HTML పేజ్. ఈ లోపల ఉన్న డబ్బాలన్నీ ఫ్రేమ్స్. ఓకే, నౌ టెల్ మీ, ఇఫ్ ఐ వాంట్ టు go from this place to this place, what should I do? Switch to Switch frame. to frame. ఇది డైరెక్ట్ గా switch to frame. Switch to frame. Now from this frame, okay, from this frame, if I want to go to this frame, what should I do? We have to switch. Again I have to switch to switch from. రెండు సార్ ఫ్రమ్ HTML. ఈ HTML నుంచి నేను డైరెక్ట్ గా దీనిలోకి రావాలి అంటే ఒక స్విచ్ ఫ్రేమ్, ఎందుకంటే దీనిలోకి వస్తుంది అప్పుడు, అవునా? yes, Yes, sir. yes, ma'am. మళ్ళీ దానిలో నుంచి మన దానిలోకి వెళ్ళాలంటే ఇంకొక స్విచ్. ఇంకో switch. వి కెనాట్ గో ఇన్ అనదర్ వే. Yeah. అట్లనే వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు దీనిలోకి రావాలి అంటే మళ్ళీ మళ్ళీ switch. దీనికి మళ్ళీ ఇంకొక స్విచ్ ఫ్రేమ్. Switch. ఇన్నిసార్లు రాసుకోవాల్సిందే, తప్పదు. ఓకే, Okay. నౌ ఇప్పుడు దీంట్లో అయిపోయింది నాకు. Hmm. నేను దీనిలో ఏదో వర్క్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? దీనిలోకి రావాలంటే ఏం చేయాలి? Again switching from this frame to this. ఎట్లా అవుతుంది? అవ్వదు కదా. అవ్వదు. ఈ ఫ్రేమ్ లో ఉన్నప్పుడు ఈ ఫ్రేమ్ కి ఏమైనా రిలేషన్ ఉందా? ఇస్ దిస్ ఫ్రేమ్ ఇన్సైడ్ దిస్ ఫ్రేమ్? No. నో. మరి ఈ ఫ్రేమ్ కి రావాలంటే ఏం చేయాలి? From this We have to go to this parent, and from this parent we have to come to this place. అవునా? సో హియర్ I'll go to parent frame. అర్థమైందా? And then I'll go to switch frame. switch frame. అర్థమైందా ఇక్కడ కాన్సెప్ట్? Can I explain again? సి, ఇది HTML పేజ్, ఇది ఒక ఫ్రేమ్, అవునా? Yes, sir. ఈ పేజ్ నుంచి ఈ ఫ్రేమ్ కి వెళ్ళాలంటే డైరెక్ట్ గా స్విచ్ The ఫ్రేమ్ switch వాడేస్తాం frame. మనం. Now, ఇప్పుడు ఈ పేజ్ లో, ఈ HTML పేజ్ లో ఈ ఫ్రేమ్ లోపల ఈ ఫ్రేమ్ ఉంది, మనం ఈ ఫ్రేమ్ లోకి వెళ్ళాలి. అప్పుడు వెళ్ళాలంటే ఏం చేసినాం? HTML నుంచి ఫస్ట్ దీనిలోకి స్విచ్ అయ్యాం, Switch. 1, Yeah. అండ్ దెన్ దీనిలోకి 2 స్విచ్. నెక్స్ట్ Yes, sir. నేను దీనిలోకి In రావాలంటే case 3 స్విచ్. 3 switch. సో 1 2 3, అవునా? Yeah. అయిపోయినాయి. నౌ ఇప్పుడు దీని నుంచి నేను దీనికి డైరెక్ట్ గా రావచ్చా ఫ్రేమ్ కి? పేరెంట్ కి వచ్చి No. దీనికి పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ లేదు కదా. Yeah. This fourth frame is not inside the third frame. So ఈ ఫ్రేమ్ నుంచి డైరెక్ట్ గా వెళ్ళలేదు. ఎందుకు? Okay. ఈ ఫోర్త్ ఫ్రేమ్ ఎక్కడ ఉంది? Second frame. సెకండ్ ఫ్రేమ్ లో ఉంది. కానీ మన కంట్రోల్ ఇప్పుడు ఎక్కడ ఉంది? Third frame. థర్డ్ ఫ్రేమ్ లో ఉంది. సో నేను ఇప్పుడు ఫోర్త్ ఫ్రేమ్ కి వెళ్ళాలంటే ఏం చేయాలి? From second to థర్డ్ నుంచి సెకండ్ కి వెళ్ళి సెకండ్ నుంచి ఫోర్త్ రావాలి. అందుకని థర్డ్ నుంచి నేను ఏం చేసా? పేరెంట్ ఫ్రేమ్ కి వెళ్ళి parent frame. అక్కడ Parent. నుంచి మళ్ళీ ఈ ఫ్రేమ్ కి మళ్ళీ స్విచ్ అయ్యా, switch ఫోర్త్ అయ్యా. ఫ్రేమ్. Go child. Yeah, switch. అర్థమైందా? Yes, Now, sir. ఇప్పుడు ఈ ఫోర్త్ నుంచి నేను డైరెక్ట్ గా దీనిలోకి రావాలి అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలోకి పేరెంట్ ఫ్రేమ్ 1 లోకి రావాలి. కెన్ ఐ కమ్? ఫోర్త్ నుంచి దీనిలోకి రావాలి 1 లోకి. ఎట్లా రావాలి? పేరెంట్ టు పేరెంట్. ఎగ్జాక్ట్లీ. ఒకసారి పేరెంట్ ఫ్రేమ్, ఇంకొకసారి పేరెంట్ ఫ్రేమ్. ఓకే, కాదు నేను అట్లా చేయను. నేను ఎన్ని సపోజ్ ఇక్కడ అంటే 2 పేరెంట్స్ ఉన్నాయి కాబట్టి ఒక 10 పేరెంట్స్ ఉన్నాయి అనుకోండి. పేరెంట్ ఫ్రేమ్ అని పెడతారా? నో, రైట్? సో వాట్ కెన్ ఐ డూ యాజ్ అన్ ఆల్టర్నేటివ్? Default page. Exactly. I'll jump from this 4 to default content, and from this default content I will jump to this Parent. frame. Yeah. Understood? Yeah. So similarly, ఇప్పుడు దీనిలోంచి దీనిలోకి స్విచ్ అవ్వాలంటే 1, ఇప్పుడు దీనిలోకి రావాలంటే ఇది 1, 1, ఇది 2, 2, ఇది 3, ఇది 4. ఇప్పుడు ఈ 4 నుంచి 2 కి రావాలంటే parent. పేరెంట్ అండ్ పేరెంట్, Parent. లేదా డిఫాల్ట్ దెన్ HTML 1 HTML. 2. 2. Yeah. డిఫాల్ట్ గా ఇట్లైనా రావచ్చు, లేదంటే పేరెంట్ టు పేరెంట్ రావచ్చు. Yeah. Understood? Yes, sir. So this is how you have to deal with frames. Frames. Is it clear? హలో అన్న, చెప్పండి. ఇక్కడ 3 4 ఒకటి అంటే ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్ లో ఇప్పుడు 4th నుంచి 2 కి జంప్ అవుతాం కదా అన్న ఇక్కడ. అవును, 4th నుంచి పేరెంట్ అంటే 2 కి వస్తుంది. పేరెంట్ అంటే ఇప్పుడు 3 కి మనం పేరెంట్ అన్నా 2 కే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం 2 నుండి 4 పోవాలంటే కూడా 2 3 4 అట్లా వెళ్ళాలన్నా? అవసరం లేదు. మళ్ళీ అది అంటున్నాను, 2 3 4 ఎందుకు బ్రో? 2 నుంచి డైరెక్ట్ 4 కి రావచ్చు కదా. 2 కి 4 కి డైరెక్ట్ రిలేషన్ ఉంది, పేరెంట్ అండ్ చైల్డ్. ఓకే ఓకే
2 లోపలనే 4 ఉంది కాబట్టి 2 నుంచి డైరెక్ట్ గా 4 కి రావచ్చు, 2 నుంచి డైరెక్ట్ గా 3 కి వెళ్ళొచ్చు. ఓకే, ఓకే బ్రో. కానీ నువ్వు 3 లో ఉన్నప్పుడు 4 కి రావాలంటే డైరెక్ట్ గా రాలేవు. ఓకే బ్రో. 3 లో ఉన్నప్పుడు 4 కి రావాలి అంటే 3 నుంచి 2 కి వెళ్ళి 4 కి రావాలి. ఓకే, అర్థమైందా? ఓకే అర్థమైంది. ఎనీ క్వశ్చన్స్? అన్న ఒక ఎలిమెంట్ ఫ్రేమ్స్ లో ఉందంటే మనం ఇన్స్పెక్ట్ చేసుకునే చూసుకోవాలా? అంతే కదా, నేను చూపించాను కదా. అంటే ఏమైనా ఆల్టర్నేట్? ఇంకా ఆల్టర్నేటివ్ అంటే ఇంకొకటి ఉంది కానీ అది ఇంకా పెద్దది. ఇది ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ వ్యూ ఫ్రేమ్ అని వచ్చింది, ఇదే అంతే. దిస్ ఈస్ ద సింప్లెస్ట్ వే. నీకు ఇప్పుడు అయ్యి వాడుతున్నా నాకు ఈ ఆప్షన్స్ చూపించదు అని అంటే ఇంకా చచ్చినట్టు ఇక్కడ వెతుక్కోవాల్సిందే. ఇది ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే రాలేదు కదా అన్న. ఏది? ఈ టెక్స్ట్ బాక్స్, అదే ఇప్పుడు దాని పక్కన చేసే ఫ్రేమ్ రాలేదు ఇందాక. ఏ ఫ్రేమ్ రాలేదు? రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు ఫ్రేమ్ ఇదా? ఇంకా దానికి మనం ఏం చేయలేము, వాడు దీనికి పెట్టలేదు ఎందుకంటే ఇది మొత్తం కలిపి ఒకే దాంట్లో ఉంది. ఒకవేళ నీకు ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసావు, ఇక్కడ రాలేదు, కొంచెం సైడ్ కి జరిపి ఇక్కడ క్లిక్ చేసుకో, వచ్చిందా? వచ్చింది. ఎందుకంటే ఈ ఎలిమెంట్ లోపల మళ్ళీ ఎలిమెంట్ రాసుకున్నాడు వీడు, ఓకే. అందుకని నీకు అది చూపించట్లేదు అక్కడ ఫ్రేమ్ అని. See, if I click here, you will see this frame. If I click here, you will see this frame. But if I click in the center, you don't see any frame. See? వచ్చే సైడ్ ఇది చెప్తే కనిపిస్తుంది కదా నీకు ఫ్రేమ్. ఆ బాక్స్ ఫ్రేమ్ లో దాని ఇన్పుట్, ఇది ఫ్రేమ్ లో ఫ్రేమ్ ఆప్షన్ చూపించలేదు ఎందుకంటే ఇది ఇన్పుట్ బాక్స్ కాబట్టి. ఇన్పుట్ బాక్స్ ఉన్నది కొంచెం సైడ్ కి జరిపి కొడితే వచ్చేస్తుంది. ఓకే అండి. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే, ఇంకొకటి చెప్పాలి అనుకున్నా నేను మర్చిపోయాను. షో యూ సింపుల్ థింగ్. ఇప్పుడు మనం ఎక్స్పాత్ రాసుకోవాలి అంటే ఎక్కడి నుంచి రాస్తున్నాం? సపోజ్ ఆరెంజ్ హెచ్ఆర్ఎంకి వెళ్దాం, ఎందుకంటే ఎవ్రీబడి నోస్ దిస్ రైట్. ఆరెంజ్ హెచ్ఆర్ఎం ఎలిమెంట్స్ అన్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తాం కాబట్టి దీనిలో we have this right now. ఇన్స్పెక్ట్ కొడితే ఈ పేజ్ వచ్చింది, ఇక్కడ మన కంట్రోల్ F కొట్టి ఇక్కడ ఎక్స్పాత్ రాసుకుంటున్నాం, అవునా? ఇక్కడ కాకుండా యూ కెన్ గో టు దిస్ కన్సోల్ అండ్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఇక్కడ కూడా ఎక్స్పాత్ రాసి చెక్ చేసుకోవచ్చు, కానీ దానికి ఒక సింటాక్స్ ఉంది. ఇట్లా పెట్టేసుకొని $x అని పెట్టి దీని లోపల మీకు కావాల్సిన ఎక్స్పాత్ రాసుకోవచ్చు. సో /input. You see ఎన్ని ఇన్పుట్ ఐటమ్స్ ఉన్నాయి ఈ పేజ్ లో? 8 ఉన్నాయి. Let me click enter. You see 8 inputs are there. You see input index వచ్చినాయి ఎక్కడ? This is the index of that input message. Login success message పైన వస్తుంది. ఇది ఇన్పుట్, సెకండ్ ఇన్పుట్ ఎక్కడ ఉంది? ఇది థర్డ్ ఇన్పుట్, ఫోర్త్ ఇన్పుట్ CRSF token, TXT username, ఫిఫ్త్. You see you're able to find, right? So XPath రాసుకోవాలి అనుకుంటే దీనికి ఏంటి? ID TXT username ఉంది, నేను అది తీసుకున్నా. ఓకే, this console and then I'll verify my XPath. Input the rate of ID is equals to TXT. Enter. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 1. Only 1. That is index 0. That is index 0. So if you want to check whether it is unique or not, మీరు ఇక్కడికి వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు, కన్సోల్కి వచ్చి కూడా. ఓకే, అండర్స్టూడ్? yes bro. జస్ట్ మనం యాడ్ చేయాల్సిందల్లా $x అండ్ ఇక్కడ బ్రేసెస్. అప్పుడు మనం ఎక్స్పాత్ వాలిడేట్ చేసుకోవచ్చు. ఇదంతా ఎందుకు, మనం ఎక్కడ డైరెక్ట్ చేసేసుకోవచ్చు కదా కంట్రోల్ F లోని. దాని బదులు కావాలనుకోండి ఇంకో ఆల్టర్నేటివ్ ఇక్కడ ఉంటుంది. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ 8 ఉన్నాయి. ఈ 8 ఏవో చూసుకోవాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ కమ్ హియర్ అండ్ క్లిక్ ఆన్ ఇట్. ఇట్ విల్ టేక్ యూ టు HTML. యు సీ వచ్చిందా కన్సోల్ లో? నేను ఇప్పుడు TXT యూజర్ పైన క్లిక్ చేస్తాను. ఇట్ ఈస్ టేకింగ్ మీ టు దట్ HTML కంటెంట్. యు సీ, సో యూ కెన్ ఆల్సో డూ లైక్ దట్ if you want. Okay, చలో దెన్ we are done with frames. రేపు విండోస్ గురించి చూద్దాం. ఇప్పుడు ఈ పేజ్ లో ఇందాక రెడ్ బస్ చూసాను కదా, వాట్ ఈస్ ద టాపిక్? redbus.in. నౌ వన్స్ ఐ యామ్ హియర్, దీనిలోకి వెళ్ళడానికి ఫ్రేమ్స్ వాడా, ఎందుకంటే ఇదే విండోలో ఉంది. ఇది వేరే పేజ్ వచ్చిందా?
వేరే ట్యాబ్ ఓపెన్ అయిందా? అవ్వలేదు, ఇదే పేజ్ లో ఉంది కదా. బట్ వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్ సైన్ ఇన్ విత్ గూగుల్, ఇదేంటి చూడండి, వేరే URL వేరే విండో వచ్చిందా? Yes, sir. So that means this is another window, another tab. If you want to move from this window to this window, how do we do it? See in our tomorrow session. Class తీసుకుందామా మండేనా? Okay. Your choice. You want me to take tomorrow or Monday? Monday. Okay, fine. Okay, so we said Monday and someone else said Monday. What about the others? మండే Monday. Okay, Monday. fine. Kampadi, you should promise me one thing. I will give you holiday tomorrow, but you have to practice. Okay, sir. Okay. Okay, do not waste your time. Spend some time on this Selenium. Okay? బ్రో ఫర్ సిఎస్ఎస్ కన్సోల్ కి $, బ్రో ఏది CSS? ఇప్పుడు ఎక్స్పాత్ కి కన్సోల్ లో కొడితే $x అని కొడతామన్నారు కదా ఫస్ట్. అవును, డాలర్ ఏం లేదు, ఎక్స్పాత్ ఒకటే చెక్ చేసుకోవచ్చు అక్కడ మనం. ఓకే, సిఎస్ఎస్ కి ఏం లేదా? ఏం చెక్ చేయడానికి లేదు. ఓకే ఓకే, ఓకే. చలో then, have a great day guys. Bye bye.